హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మనం ఇక్కడ కూర్చుంటాం, ఎక్కడో జరిగే పరిణామాలు మనకెందుకులే అనుకుంటాం. కానీ ఎక్కడో జరిగే ప్రతి పరిణామం మన దగ్గర దాకా తగులుతుంది. అమెరికాలో రెసిషన్ వస్తే మన పిల్లలు ఇబ్బంది పడతారు, మనకు వచ్చేటటువంటి నిధులు గల్లంతవుతాయి. బ్రిటన్లో తేడా వస్తే మన దగ్గర సమస్య వస్తుంది. ఇది ప్రపంచం అనేది ఈ రోజున ఒక కుగ్రామం లాంటిది. ఎక్కడ ఏం జరిగినా దాని ఇంపాక్ట్ మనము ఫేస్ చేస్తుంటాం. అయితే అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్నటువంటి తపన ఉన్న ఇవాళ రోజుల్లో పత్రికల్లో ఏదో హాట్ ఎఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ వార్తలు తప్పించి అసలైనటువంటి సమాచారాన్ని అందించే పరిస్థితుల్లో అసలు అక్కడ రాజకీయాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతున్నాయో తెలియకపోతే సమస్య. రెండవది, అక్కడ పరిణామాలు ప్రపంచ శాంతి భద్రతలకి, ప్రపంచ ఉద్యోగోపాధి అవకాశాలకి కూడా కీలకమవుతుంటాయి. యూరప్ సమాజంలో కానీ, చైనాలో జరిగినా, ఎక్కడేం జరిగినా ఇలాంటిది ఎప్పటికప్పుడు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం మనం రోజు చేస్తుంటాం. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనకి బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి. ప్రభుత్వం దాదాపు 14 సంవత్సరాల తర్వాత, ఒకే ప్రభుత్వం 14 ఏళ్ళు ఉంది, అంతకుముందు కూడా 14 ఏళ్ళు ఉంది. 14 ఏళ్ల తర్వాతన ప్రభుత్వం మారడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఫ్రాన్స్లో మారిపోతున్నాయి, రకరకాలైన సమీకరణాలు మారుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి లండన్ నుంచి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కిషోర్ దత్తు, డిజైన్ ఇంజనీర్, అట్లాగే మన భారతీయుడు, తెలుగువారు. అక్కడ ఏం జరుగుతున్నది అన్నది సమగ్రంగా చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి దత్తు గారు. నమస్తే సాయి గారు. బ్రిటన్లో ఎందుకు చెప్పండి. మీ ఛానల్ వీక్షిస్తున్న అన్ని ప్రేక్షకులకి నమస్కారం. చెప్పండి. సరే, అసలు బ్రిటన్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సాయి గారు అందరు చూసే ఉంటారు, మన భారతీయ సంతతికి చెందిన ఋషి సునక్ మొన్నదాకా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. లాస్ట్ వీక్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన పార్టీ సంబంధించి పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అంటారు, అది ఓడిపోవడం జరిగింది. విచ్ వాజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఓడిపోతుందని చెప్పేసి. కానీ చరిత్రలో అన్ని తక్కువ సీట్లు వాళ్ళకి ఎప్పుడు రాలేదన్నమాట. దాదాపు 200 సంవత్సరాల పార్టీ చరిత్ర కలిగిన పార్టీ అన్ని తక్కువ సీట్లు ఎప్పుడు రాలేదు. అన్ని తక్కువ వస్తే కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బి ఆనెస్ట్. కానీ దీనికంటే ముందు దాని ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుందనంటే 2019లో బోరిస్ జాన్సన్, అందరికి తెలిసి ఉండొచ్చు, చాలా ఫేమస్ ఫిగర్ ఇండియాలో కూడా, లండన్ మేయర్గా పనిచేశారు అంతకు ముందు. సో తను 2019 డిసెంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అనమాట. అప్పుడు కన్జర్వేటివ్ వెరీ పీక్ పాపులారిటీలో ఉన్నప్పుడు ఆయన ఎలక్షన్స్కి వెళ్ళారు. అప్పుడు ఒక థీమ్ అనమాట, మంత్ర ఏంటి అని అంటే గెట్ బ్రెక్సిట్ డన్. సో ఈ బ్రెక్సిట్ అనేది ఏంటంటే ఇప్పుడు యూరోప్ కూటమి ఏదైతే ఉందో, యూరోపియన్ యూనియన్ లో నుంచి బ్రిటన్ ని బయటికి తీసుకురావటం అనేది వాళ్ళు ఒక రిఫరెండం తీసుకొని వచ్చి 2016లో ఖచ్చితంగా బ్రిటన్ యూరోప్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు ఓటేశారు. దాని తగ్గట్టుగా అన్ని బిల్స్ తీసుకొని వచ్చారు. సో మేము ఇది ఫైనలైజ్ చేస్తాము అని చెప్పేసి ఒక్క మంత్రంతో ఎన్నికలు జరగడం వల్ల ఏదైతే హిస్టారికల్ రెడ్ వాల్ సీట్స్ అంటే అప్పుడు అక్కడ ఎప్పుడు కూడా లేబర్ పార్టీ గెలుస్తూనే ఉంటుంది అనమాట. అట్లాంటి సీట్స్లలో కూడా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం కన్జర్వేటివ్ పార్టీ జరిగింది అనమాట. అంటే అంత వెరీ హిస్టారిక్ మ్యాండేట్. దాంతో పాటుగా ఆ టైంలో చాలా హై లెవెల్ ప్రామిసెస్ వాళ్ళు చేయడం జరిగింది 2019లో. మేము అంటే ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ ఇక్కడ కూడా ఉందన్నమాట. సో సౌత్ వచ్చేసి చాలా చాలా రిచ్ ఎఫిలియంట్, అలా నార్త్ వచ్చేసి ఇండస్ట్రియల్ టౌన్స్, అప్కమింగ్ క్లాస్, ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ యూకేలో కూడా. సో నార్త్ అనేది కూడా ఎక్కువ లేబర్ సీట్స్ ఉంటాయి, లేబర్ సైడ్ సంబంధించిన స్ట్రాంగ్ హోల్డ్స్. సౌత్ సైడ్ యూకే వచ్చేసి కన్జర్వేటివ్ వెరీ మచ్ టోరీ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇంత లెవెలింగ్ అప్ చేస్తాము, నార్త్ కూడా మేము అభివృద్ధి చేస్తాము, ఈ రకమైనటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఆయన గెలవడం జరిగింది అనమాట. దాని తర్వాత మన అందరికి తెలుసు, కోవిడ్ రావటము, ప్రపంచం మొత్తం ఏ రకంగా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డాము. దాని తర్వాత వచ్చినటువంటి రష్యా యుక్రెయిన్ మధ్య జరిగినటువంటి ప్రస్తుతం ఇంకా జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామం వల్ల ఇక్కడ ఎనర్జీ బిల్స్ పెరిగిపోవటము, దీనివల్ల ఆయన చాలా చాలా ఇబ్బందులు పడటం జరిగింది అనమాట ఇక్కడ. దాని తర్వాత ఏమైందంటే బోరిస్ జాన్సన్ అనుకోని పరిణామం వల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ నుంచి రిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్నల్ గా జరిగిన పార్టీ ఓటింగ్లలో లిస్ ట్రస్ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. వెరీ షార్టెస్ట్ టైం అనమాట. హార్డ్లీ 50 రోజులు కూడా ఆవిడ ప్రైమ్ మినిస్టర్ ఉండలేదు. ఆ షార్టెస్ట్ టైమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద యూకే హిస్టరీ తను లిస్ ట్రస్ అనేది. తను ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ టైంలో, మినీ బడ్జెట్ అని చెప్పేసి. దట్ బడ్జెట్ అంటే అన్ఫండెడ్ ట్యాక్స్ కట్స్ కానీ అన్ఫండెడ్ యొక్క థింగ్స్ దాదాపు 50 బిలియన్ పౌండ్ల వరకు ఆయన ఖర్చు పెట్టేసరికి క్రాష్
స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా క్రాష్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత కొత్త వర్డ్ వచ్చింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అని చెప్పేసి. సో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఒక్కసారిగా 11.5% దాదాపు 12% దాకా టచ్ చేయడం జరిగింది అనమాట. అప్పటిదాకా ఉన్న 2.3% నుంచి ఒక్కసారిగా అంటే ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ కి 12% అయిపోయింది అనమాట. అంత రకమైనటువంటి పరిస్థితుల్లో రిషి సునక్ ని భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ అప్పుడు అంతకుముందు దాకా కూడా ఆయన ఛాన్సలర్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటర్నల్ ఎంపీ ఓటింగ్స్లలో ప్రైమ్ మినిస్టర్షిప్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇది 2022 అక్టోబర్ సమయంలో జరిగింది. సో ఆల్రెడీ 14 సంవత్సరాలు అంటే 2010లో డేవిడ్ క్యామరన్ ఫస్ట్ టైం కన్జర్వేటివ్ పార్టీ తరఫు నుంచి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత థెరెసా మే, దాని తర్వాత బోరిస్ జాన్సన్, దాని తర్వాత లిజ్ ట్రస్, దాని తర్వాత రిషి సునక్. సో మీరు చూస్తే 14 సంవత్సరాల్లో రిషి సునక్తో కలుపుకొని 5 ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. సో ఒక కాన్స్టెంట్ గా ఒక లీడర్షిప్ బ్యాటిల్ క్రైసిస్ ఎప్పుడు జరుగుతూ ఉండేది అనమాట. ఎవరు కూడా పర్మనెంట్ గా ఆఫ్టర్ డేవిడ్ క్యామరన్ ఎవరు కూడా లేకపోయారు అనమాట. దాంతో ఏంటంటే ఇంటర్నల్ పార్టీ కూడా ఏంటంటే గ్రూప్ రాజకీయాలు అంటే చూడండి, క్యాంప్ రాజకీయాలు అంటే చూడండి, ఒకే పార్టీని 4 రకాలుగా దిక్కుల్లో వాళ్ళు లాగటం జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ గ్రూప్ నుంచి వాళ్ళు లీడర్ అయినా సరే వాళ్ళని దింపేద్దాం అనే ప్రయత్నాలు, ఇంటర్నల్ పార్టీ ఇన్ ఫైటింగ్ అంటాం కదా, అది చాలా చాలా జరిగింది అనమాట. సో యాక్చువల్గా అయితే 2019 డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి. 2024 డిసెంబర్ వరకు కూడా టైం ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు జనవరి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి దాకా కూడా డ్రాక్ చేయొచ్చు. కానీ రిషి సునక్ ఏంటంటే 2024 జూలైలోనే ఎలక్షన్స్ వెళ్తున్నామని చెప్పేసి ఆయన స్నాప్ ఎలక్షన్స్ అంటాం కదా, సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లాగాను స్నాప్ ఎలక్షన్స్ కి వెళ్ళారండి. ఇది చాలా మందికి ఇంటర్నల్ పార్టీ మెంబర్స్ కి, పార్టీ క్యాండిడేట్స్ కి, వాళ్ళందరికీ కూడా నచ్చలేదు. చాలా వ్యతిరేకించారన్నమాట. లేదు మనం ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పేసి. కానీ ఏంటంటే 2029లో 2022 అక్టోబర్లో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆయనకు ఒకే ఒక మ్యాండేట్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే 11% ఉందో అది తగ్గించాలి, దాన్ని 2% కింద తీసుకురావాలని చెప్పేసి తన ముఖ్య ఉద్దేశం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. సో ఎప్పుడైతే మొన్న మనం చూస్తే మేలో ఇక్కడ ఇన్ఫ్లేషన్ బ్యాక్ టు 2% వచ్చేసింది అనమాట. ఆయన తగ్గించడం జరిగింది, కంట్రోల్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఆయనకి దిస్ ఇస్ ద రైట్ టైం, ఎకనామీ ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతోంది, మళ్ళీ టర్న్ ద కార్నర్ అంటాం ఇక్కడ, టర్న్ అయ్యింది ఎకానమీ, ఇప్పటి నుంచి బెటర్ గా ఉండబోతుంది, కాబట్టి మనం దిస్ ఇస్ ద రైట్ టైం ఎలక్షన్స్ అని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ ఏదైతే వెళ్ళారో ఆ టైంకి లేబర్ పార్టీ అటు సైడ్ నుంచి మనం చూసుకుంటూ ఉంటే టోనీ బ్లెయిర్ అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచి 1997 నుంచి 2010 వరకు లేబర్ గవర్నమెంట్. యూకేలో మనకి హిస్టారిక్ ఎలా ఉంటుందంటే ముందు నుంచి కూడా ఒక పార్టీ అధికారంలోకి వస్తే కనీసం 2 టర్మ్స్ లేదా 3 టర్మ్స్ చేస్తుంటారు అనమాట. మనకి తెరిసా మే అంతకు ముందు నుంచి, తర్వాత మ్యాగ్రెట్ థాచర్ మనం పేరే వినే ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారి టైంలో. సో 1979 నుంచి వాళ్ళ పార్టీ 1992 దాకా ఉండేది అనమాట. ఆవిడ 92 నుంచి 97 మళ్ళీ జాన్ మేజర్ కన్జర్వేటివ్ పార్టీ, అంటే 1979 నుంచి 1997 వరకు కన్జర్వేటివ్ పార్టీ, మళ్ళీ 97 నుంచి 2010 వరకు లేబర్ గవర్నమెంట్, మళ్ళీ 2010 నుంచి 2014 వరకు ఇప్పుడు ఈ కన్జర్వేటివ్. సో ఇట్లా ఏ పార్టీ వచ్చినా సరే కనీసం ఒక 2-3 టర్మ్స్ ఉండటం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక పక్కన ఏంటంటే లేబర్ పార్టీ ఏంటంటే వాళ్ళు అధికారం లేరు కాబట్టి చాలా సంవత్సరాలుగా, అట్లీస్ట్ 4 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ వచ్చిందన్నమాట. సో దే వర్ మోర్ రెడీ, వాళ్ళు యాక్చువల్ గా సంసిద్ధంగా ఉన్నారు ఈ ఎలక్షన్స్ కి, ఏ కన్జర్వేటివ్ పార్టీ కంటే కూడా ముందుగా చెప్పాలంటే. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు మనం ఎలక్షన్ రిజల్ట్స్ ఇప్పుడు చూస్తే ఇక్కడ దాదాపు 650 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక్కడ యూకేలో. చాలా చిన్న కాన్స్టిట్యున్సీస్, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మీకు జనాలు హైయెస్ట్ ఉంటేనే 1,00,000 మంది ఉంటారు అనమాట. 80,000, 90,000, 1,00,000 అంతే అనమాట. సో ఇక్కడ పాపులేషన్ మనకి మొత్తం కలిపితే ఆంధ్రప్రదేశ్ అంతా కన్నా ఇంకా తక్కువే ఉంటుంది. మన హైదరాబాద్ కార్పొరేటర్ ఉంటది అంతే, అలానే చెప్పుకోవచ్చు. సో అంత తక్కువ జనాభా ఉంటారు. సో ఇక్కడ విన్నింగ్ మార్జిన్స్ కూడా మనలాగా ఏంటి 1,00,000 ఓట్ల మెజారిటీ గెలిచారు, 4,00,000 ఓట్లు వచ్చినాయి అలా చెప్పడానికి లేదు. ఒక్కొక్క పార్టీ వాళ్ళకి ఒక్కొక్క వస్తే 20,000, 25,000, 30,000 ఒక ఓట్లు ఒకళ్ళు రావటం. అండ్ గెలిచేది కూడా ఎట్లా ఉంటుందంటే 500 సీట్లతో ఓట్లతో గెలిచారు, 1000 ఓట్లతో గెలిచారు, మాక్సిమం గెలిస్తే ఒక 25,000 సీట్లు 25,000 ఓట్లతో గెలిచారు అనేది హైయెస్ట్ ఇంకా. సో మనం చూస్తే ఇంత అంటే ఒక్క ఓటు, చిన్న 2 ఓట్లు 3 ఓట్లు కూడా చాలా చాలా కీలకంగా మారుతాయి అనమాట. అంత ప్రతి కాన్స్టిట్యున్సీ అది ఆల్మోస్ట్ చెప్పాలనుకుంటే కూడా.
సో దాన్ని స్వింగ్ అంటాం. ఆ స్వింగ్ వచ్చేసి చాలా చాలా హ్యూజ్ గా ఉండింది. ఎలక్షన్స్ కి వెళ్ళక ముందు ఈ అంటే ఈ ప్రొడక్షన్ పోల్స్ ఉంటాయి చూడండి, ఆ మన ఎగ్జిట్ ప్రీ పోల్ సర్వే ప్రీ పోల్ సర్వేస్ ఎక్కడ కూడా లేబర్ పార్టీ వచ్చేసి 43% జాగా చూపించారనమాట. 42-43% లో ఉంది వాళ్ళు అవకాశాలు. కన్జర్వేటివ్ పార్టీ వచ్చేసి 20% లో ఉంది, 21% లో ఉంది, ఇలా చెప్తూ వచ్చారు. కానీ 20% డిఫరెన్స్ అంటే లేబర్ పార్టీకి కన్జర్వేటివ్కి దాదాపు 20% డిఫరెన్స్ లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరు అంటే అవసరం లేని టైంలో, ఇంకా మనకి 6 నెలలు దాదాపు ఉంది, మనకి వెళ్లాల్సిన అవసరం లేని సందర్భంలో 20 పాయింట్స్ డిఫరెన్స్ సందర్భంలో మనం ఎందుకు ఎలక్షన్స్ కి వెళ్ళాలి అనేది ఇప్పుడు ఇంకా అసలు ఎందుకు వెళ్ళాము అనేది చాలా ఋషి కొంచెం ఇక్కడ పార్టీ క్యాండిడేట్స్ ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు చూసుకుంటే టోటల్ ఎండ్ ఏమైందంటే 412 సీట్లు లేబర్ పార్టీకి వచ్చినాయి. యాక్చువల్గా మెజారిటీ వచ్చేసి 326 మాత్రమే, కానీ వీళ్ళకి 412 సీట్లు వచ్చినాయి. అండ్ కన్జర్వేటివ్ పార్టీ ఋషి సునక్ పార్టీకి ఏదైతే ఉందో 121 సీట్లు వచ్చినాయి. కానీ ఓట్ పర్సంటేజ్ మనం ఎలక్షన్స్ ముందు ఏమనుకున్నాం, ప్రొడిక్షన్ పోల్స్ 20% మినిమం వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. కానీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసరికి మనం చూస్తే లేబర్ పార్టీకి కేవలం 33% మాత్రమే ఓట్లు వచ్చినాయి. 33.7 టు బి మోర్ ప్రిసైజ్. 33 అంటే ఒక 34% సీట్లు వాళ్ళ పర్సంటేజ్ వచ్చినా కూడా 412 సీట్లు వాళ్ళకి రావడం జరిగింది. అదే కన్జర్వేటివ్ చూసుకుంటే 23% అంటే 23.7%, దాదాపు 24% వచ్చింది. అంటే హార్డ్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ 10% మాత్రమే, నాట్ 20% యాజ్ ప్రిడిక్టెడ్ ప్రీవియస్. సో 10% ఓట్లో వాళ్ళకి మాత్రం 121 సీట్లు వచ్చినాయి. అండ్ కొన్ని కాన్స్టిట్యూన్సీస్ లో మీరు చూస్తే హైయెస్ట్ అంటే ఓడిపోయిన లీస్ట్ వచ్చేసి 15 సీట్లు ఓట్లు, 18 ఓట్లు, 39 ఓట్లు, 300 ఓట్లు, ఇలా చాలా సీట్లు ఓడిపోయారు. అంటే లెస్ దెన్ 100 ఓట్లు దాదాపు 50 సీట్లు, లెస్ దెన్ 1000 సీట్లు ఓట్లతో ఓడిపోవడం, లెస్ దెన్ 1000 ఓట్లు దాదాపు 100 సీట్లు వరకు ఉన్నాయి. సో ఇట్ వాజ్ వెరీ వెరీ నిక్ ఆఫ్ ద మూమెంట్. ఐ మీన్ వెరీ టైట్ ఫైట్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే అల్టిమేట్లీ ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ మన ఇండియాలో కూడా అదే, ఒక్క ఓటుతో నెగ్గినా కూడా నెగ్గినట్టే కదా. సో ఇక్కడ ఏంటంటే అలా ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా అంటే మనము ఎందుకు ఈ తప్పిదం చేసాం, అసలు ఎలక్షన్స్కి ఎందుకు వెళ్ళాము, మనకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు. సో క్యాబినెట్ కూడా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఆయన ఋషి సునక్ అంటే వెరీ లాస్ట్ మినిట్లో చెప్పి మన ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పడం జరిగింది అనమాట. సో మెయిన్గా ఎందుకు అంత వచ్చిందంటే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. 2019లో వచ్చిన హిస్టారిక్ మ్యాండేట్ చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినప్పటి నుంచి తర్వాత వచ్చిన మన కోవిడ్ కానీ, యుక్రెయిన్ వార్ సంబంధించి కానీ, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, లిస్ట్రెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే జనాల్లో ఒక విసిగిపోయి ఉన్నారనమాట. సో కోవిడ్ టైంలో చాలా కొన్ని స్కామ్స్ కూడా తర్వాత బయటకు జరగడం జరిగింది. పార్టీ గేట్ అని, అంటే బోరిస్ జాన్సన్ ఎందుకు వెళ్ళిపోయాడంటే కొన్ని స్కామ్స్ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మీరు ఇంకా అక్కడ మీరు ఏం ప్రామిస్ చేసినా సరే కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఏం చేసినా సరే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరనమాట. అట్లాంటి టైంలో నుంచి ఋషి సునక్ మెయిన్ గా 11% నుంచి 2% తీసుకొని వచ్చాను, నన్ను అడిగిన పని నేను చేశాను, సో నాకు ఇది కరెక్ట్ టైం అనిపించి నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన వర్షన్ ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం లేబర్ గవర్నమెంట్ కొత్తగా జస్ట్ ఒక వారం రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయింది. కియర్ స్టార్మర్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఈ లేబర్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇండియాకి మన అంటే జాబ్స్ కానీ ఇక్కడ కానీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. అంటే ఈ మారినటువంటి సందర్భంలో సాధారణంగా విదేశాంగ విధానంలో మార్పులు ఉంటాయి కదా. ఆ విదేశాంగ విధానంలో సాధారణంగా అందరికీ ఉన్నటువంటి పేరు ఏంటంటే భారత్ అంటే వ్యతిరేకత, వీళ్ళు కాశ్మీర్ విషయంలో కూడా పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ ఉంటుంది లేబర్ పార్టీ అన్నటువంటిది. కరెక్ట్. సో ఎస్ అండి, అంటే లేబర్ పార్టీకి ఇంతకుముందు కియర్ స్టార్మర్ ఇప్పుడు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా, అంతకుముందు వచ్చిన జెర్మీ కార్బిన్ అని తను వెరీ వెల్ నోన్ యాంటీ ఇండియా పర్సన్, వెరీ హార్డ్ కోర్ అంటే లెఫ్ట్ లో కూడా లెఫ్ట్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పర్సన్ అనమాట. సో వీళ్ళకి ఏమైందంటే 2010లో తర్వాత 2015లో బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడంతో ఏంటంటే వీరు లెఫ్ట్ సైడ్ ఏమయ్యారంటే టోనీ బ్లేర్ వచ్చేసి సెంటర్ లెఫ్ట్ అంటారు అనమాట. ఆయన లెఫ్ట్ పార్టీని కొంచెం సెంటర్ వైపు తీసుకొని వచ్చారు, గెలిచారు. సో తర్వాత కెమెరన్ వచ్చారు కన్జర్వేటివ్ 2010లో 2015లో వెంటనే వాళ్ళు గెలవడం జరిగింది. సో ఏంటంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం, మనం హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ అని చెప్పేసి ఫాస్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోయి జెర్మీ కార్బిన్ తీసుకొని వచ్చారు. జెర్మీ కార్బిన్ ఎట్లా అంటే మనకి అసలు ఎట్లా ఉంటుందంటే మనకి ఆర్మీ అవసరమా, మనకి న్యూక్లియర్ వెపన్స్ అవసరమా, మనకు వద్దు, ఈ టైప్ అనమాట.
సో వెరీ కంప్లీట్లీ లెఫ్ట్ సోషలిస్ట్ ఆ టైప్ అన్నమాట. అండ్ వాళ్ళ యొక్క షాడో ఫారెన్ సెక్రటరీ ఇండియాకి వచ్చి ఏది అప్పుడు మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండియాకి 2017లో వచ్చి మీరు కాశ్మీర్ పాకిస్తాన్కి ఇచ్చేయాలి అని అంటే ఎంత దుస్సాహసంగా మాట్లాడడం అంటే అంత జరిగిందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే యాంటీ హిందూ పార్టీగా కూడా వాళ్ళకి అంటే ఈయన టైంలో ముద్ర ఉండింది అనమాట, టోనీ బ్లేర్ లో కాకుండా తర్వాత అనమాట. ఈ కాశ్మీర్ విషయంలో కానీ తర్వాత ఏది ఇండియాకి సంబంధించి ఏది వచ్చినా సరే వాళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉండటం జరిగింది. సో 2019లో బోరిస్ జాన్సన్ కి వచ్చినటువంటి సపోర్టు లో ముఖ్య భాగం మన ఇండియన్ సంతతి అంటే మన ఇండియన్ డయాస్పోరా కానీ హిందూ కమ్యూనిటీ కానీ ఎస్పెషల్లీ చాలా అసలు ఇంకా జర్మీ కార్బన్ వైపు మొహం కూడా చూడలేదు అనమాట. ఎవరి క్యాండిడేట్ ఏంటని కూడా చూడలేదు, మామూలుగా కాదు. బోరిస్ జాన్సన్ కి పూర్తి మద్దతుతో వాళ్ళు ఓటేయడం జరిగింది అనమాట. సో హీ అండర్స్టాండ్స్ ద ఇంపార్టెన్స్. ఏదైతే ఇండియన్ పాపులేషన్ కి దాదాపు ఇక్కడ 2% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు ఇండియన్ డయాస్పోరా, 2% ఆఫ్ ద హోల్ పాపులేషన్. సో ఇది చాలా చాలా క్రూషియల్ గా 100% స్వింగ్ మన కన్జర్వేటివ్ కి అయ్యింది ఆ టైం. ఓకే, ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి ఓట్లు అక్కడ రావాలి అంటే అక్కడ పుట్టిన వాళ్ళకే వస్తుందా, లేదా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ పనిలోనే ఎలక్షన్స్ కి ముందు నేను చాలా చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని చేసి ఉన్నాము. కామన్వెల్త్ కంట్రీస్ అంటాం, ఇది ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటిష్ కామన్వెల్త్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా యూకేలో రెసిడెంట్ గా అంటే 6 నెలల కన్నా ఎక్కువ మీరు ఇక్కడికి స్టే చేయడానికి వస్తే, అంటే టూరిస్ట్ వీసా మీద కాకుండా ఏ వీసా మీద మీరు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చినా, మీరు స్టడీ చేయడానికి వచ్చినా, ఇక్కడ సెటిల్ అవడానికి వచ్చినా, ఏది మీరు ఇక్కడ ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ తోనే మీరు ఇక్కడ ఎలక్షన్స్ లో ఓటు వేయచ్చు. ఇది యూరోపియన్ నేషనల్స్ కూడా ఈ అవకాశం లేదు, కానీ కామన్వెల్త్ సిటిజన్ గా ఇక్కడ యూకేలో సిస్టమ్ ఉంది. ఇంకోటి అదే కాదు, ఇక్కడ లోకల్ కౌన్సిల్స్ లో కూడా అంటే కౌన్సిల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అంటాం కదా, అందులో మీరు యాక్చువల్గా క్యాండిడేట్స్ గా నుంచోవచ్చు కూడా విత్ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నా కూడా. మీకు ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రం సిటిజన్షిప్ కావాలి, కానీ ఇక్కడ అందరూ ఓట్ చేయొచ్చు. అండ్ ఆ పర్సంటేజ్ మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఇండియన్ స్టూడెంట్స్ భారీగా వచ్చారు ఇక్కడికి. దాదాపు లాస్ట్ ఇయర్ 1,00,000 మంది వచ్చారు, అంతకుముందు 1,00,000 వచ్చారు. ఇలా చూసుకుంటే చాలా హ్యూజ్ స్వింగ్ మన ఇండియన్ పాపులేషన్. అంటే దే మేడ్ క్లియర్ డిఫరెన్స్. కొన్ని కీ సీట్లలో ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉంటారో ఒక్కొక్క సిటీలో దాదాపు 2-3 యూనివర్సిటీస్ ఉంటాయి, వాళ్ళు ఓడిపోయే సంఖ్య 200-300, కానీ అందులో మన ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే దాదాపు 3,000 మంది 4,000 మంది ఉంటారు ఒక్కొక్క యూనివర్సిటీలో చూసుకుంటే. సో దే మేడ్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ లైక్ హూమ్ దే ఓటెడ్. ఎవరికైతే ఓట్ చేశారో వాళ్ళు గెలవడం జరిగింది అనమాట. అంటే స్టూడెంట్స్ కూడా ఓటిస్తారా? స్టూడెంట్స్ కూడా ఉందండి. అదే టెక్నికల్ గా ఏంటంటే కామన్వెల్త్ సిటిజన్ అంతే, ఇంకా ఇంతకు మించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ కాదు, రెసిడెంట్. అంటే 6 months కన్నా ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చినా, చదువుకోవడానికి వచ్చినా సరే మీకు యూఆర్ ఎలిజిబుల్. బట్ దానికి ఏంటంటే మీరు రిజిస్టర్ అవ్వాలి, ఓట్ చేయడానికి మీరు రిజిస్టర్ అవ్వాలి. మన అడ్రస్ పెట్టి రిజిస్టర్ అయితే ఎలక్షన్స్ ముందు లోపే ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఆ డెడ్ లైన్ లోపు కనుక మీరు రిజిస్టర్ అవుతే కనుక మీకు పోలింగ్ కార్డ్ ఒకటి వస్తుంది. అది కార్డ్ పట్టుకొని వెళ్ళి మీరు మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైనా చూపించి మీరు ఓటు వేసేసేయచ్చు. చాలా సింపుల్ గా ఉంటుంది. మనలాగా క్యూలు, పెద్ద పెద్ద క్యూలు, కొట్టుకోవడాలు, అంటే కొట్టుకోవడానికి కాదు కానీ అంతసేపు వెయిట్ చేయాలి ఏముండవు. జస్ట్ వెళ్ళటము, మనకి కార్డు ఉంటుంది, టిక్ చేస్తారు, ఇస్తారు, చేయటం, వచ్చేయడం అనమాట. ఈవీఎంలు ఉంటాయా అక్కడ? బ్యాలెట్ అండి ఇక్కడ కంప్లీట్ గా పూర్తిగా బ్యాలెట్. ఓకే, ఈవీఎంలు కాదు. ఈవీఎంలు కాదు, ఇప్పటికి కూడా పెన్సిల్ తో టిక్ చేస్తారు క్యాండిడేట్స్ ని. ఇంకోటి ఏంటంటే మన ఇండియా లాగా ఇన్ని రౌండ్లు, 7 రౌండ్లు, 6 రౌండ్లు 2 నెలల పాటు జరగడాల్లో ఏముండవు, ఒకటే రోజులో అయిపోతుంది మొత్తం కంట్రీ అంతా కూడా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అయిపోతాయో రాత్రి పొద్దున 7 నుంచి రాత్రి 10 దాకా ఓటింగ్ జరుగుతుంటుంది. 10 అయిపోగానే వెంటనే క్లోజ్ చేస్తారు. 10 o'clock ఇమ్మీడియట్ గా మనకి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఆల్ నైట్ కౌంటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. అందరు ఇక్కడ ఏంటంటే నైట్ అవుట్ అంటూ ఉంటారు. మనకి ఏదైతే శివరాత్రి నైట్ అవుట్ అంటుంటామో ఇక్కడ ఎలక్షన్స్ నైట్ అవుట్ అంటూ ఉంటారు. సో నైట్ అంతా కూడా మీకు కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అన్ని చూపిస్తూ ఉంటారు అనమాట, ఎక్కడ ఏంటి, ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఎక్కడ ఏంటి, వాళ్ళు ఇక్కడ వాలంటీర్స్ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఆ బాక్సులు పట్టుకొని అక్కడ నుంచి రావటము, పట్టుకొని పరిగెత్తుకుంటూ లోపల తీసుకొని వెళ్ళటము. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సిటీస్ లో సండర్లాండ్, న్యూ క్యాసిల్, ఈ ప్లేసెస్ లో ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ ఓట్స్ ని డిక్లేర్ చేస్తారు అని చెప్పేసి, ఈసారి ఎవరు ఫస్ట్ డిక్లేర్ చేస్తున్నారని. సో ఒక నిజంగా ఒక డెమోక్రసీ, ఒక ట్రూ ఫెస్టివల్ ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఆ టైంలో నైట్ అంతా కూడా కౌంటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 10 కల్లా అసలు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. మాక్సిమం 12 కల్లా ఇంకా
ప్రైమ్ మినిస్టర్ వెళ్ళటము, కింగ్ ని కలవటము, రిజెక్షన్ చేయటము, నెక్స్ట్ ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు కలవటము, 12 o'clock కల్లా మీకు కింగ్ ని కలిసి వచ్చేసి చేస్తే ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టే. ఇంకా దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ డే 12 o'clock కల్లా మారిపోవడం కూడా జరిగింది. రైట్. ఆ మధ్యన కొన్ని ఉద్యమాలు జరిగినాయి. నర్సులు కానీ డాక్టర్లు కానీ అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా విపరీతమైన కాస్ట్ అయిపోయింది. ఈవెన్ ఏసీలు కూడా ఒక్క గదిలోనే నడుపుకున్నారు, హీటర్లు ఒక్క గదిలోనే నడుపుకున్నారు లాంటి పరిస్థితి. అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది పరిష్కారం అయ్యిందా? ఎస్, 2022లో ఏదైతే సుషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భంలో జస్ట్ అంతకు ముందు ఒక 50 రోజుల ముందు చూసుకుంటే కనుక లిస్ ట్రస్ట్ ప్రవేశపెట్టినటువంటి మినీ బడ్జెట్ కారణంగా మన స్టాక్ మార్కెట్స్ అన్ని క్రాష్ అవడం సందర్భంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అని చెప్పేసి ఇన్ఫ్లేషన్ ఒక్కసారిగా ఇంట్రెస్ట్ రేట్స్, మార్ట్గేజ్ రేట్స్ అంటాం కదా, మనకి హోమ్ లోన్స్ రేట్స్ 1.5-2% ఉన్నవి కాస్త ఒక్కసారిగా 6%, 7% వెళ్ళిన సందర్భం అనమాట ఆ టైం. సో దట్ ఈస్ వేర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ హెస్ కమ్. ఆ టైం నుంచి 2020 నుంచి జస్ట్ అంతకుముందు నుంచి ఏమైందంటే 2022లో మనకు తెలుసు ఫిబ్రవరిలో మనకి రష్యా యుక్రెయిన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది యుద్ధం. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు యూరోప్ లో చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ యూకే రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అది ఒక్కసారిగా ఇక్కడ మేము ఆ రష్యా యుక్రెయిన్ మధ్య స్టార్ట్ అవటం వల్ల మేము రష్యన్ ఆయిల్ కొనము అని చెప్పేసి వీళ్ళు ఒక తీర్మానం తీసుకోవడము, దానికి సంబంధించి వేరే కంట్రీస్ తీసుకురావడము, అక్కడ కాస్ట్ అంటే అఫ్కోర్స్ ఆయిల్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ డబ్బు పెట్టి తీసుకురావటము, దానివల్ల ఏంటంటే A to Z ఎనర్జీ బిల్స్ పెరిగిపోవటము, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఒక రకంగా ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోవటము, మార్ట్గేజ్ ఇంటి ఇల్లు ఖర్చులు, హోమ్ లోన్స్ ఖర్చులు పెరగటము. సో ప్రతిదీ ఏ తీసుకున్నా సరే మీకు ఒక్క మంత్ నుంచి నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి డబుల్ ట్రిపుల్ అయిపోయిన సార్. అప్పటి నుంచి మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చింది. అందుకే రిషి సునక్ తీసుకొని వచ్చారు. తర్వాత అంటే ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే ఉంటుందో మన RBI లాగా కంటిన్యూస్ గా దాదాపు 16 సార్లు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ వచ్చారన్నమాట. ఇప్పుడు 5.25% దాకా ఉంది ఇంట్రెస్ట్ రేట్ గా. దాని తర్వాత ఏంటి, రిషి సునక్ ఎప్పుడైతే 2022లో వచ్చారో అక్టోబర్లో హీ మేడ్ 5 pledges, ఒక 5 పాయింట్ ఫార్ములాగా తీసుకొని వచ్చి ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ నేను హాఫ్ చేస్తాను, 2023 ఎండింగ్ లోపల నేను హాఫ్ చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. బట్ ఏమైందంటే కరెక్ట్ గా ఆయన అనుకున్న టైంకే విత్ ఇన్ 1 year అంటే అక్టోబర్ కల్లా కూడా ఆయన 5% గా తీసుకొని వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే ఈ మొన్న మేలో ఎలక్షన్స్కి వెళ్లే ముందు 2% కూడా టచ్ అయిపోయింది, ఏదైతే ఇనిషియల్ టార్గెట్ ఉంటుందో. సో ఎప్పుడే జస్ట్ అబౌట్ ఎకానమీ ఫిక్స్ అయ్యే టైంకి ఎలక్షన్స్ వెళ్ళారు. ఇప్పుడు మనకి నిన్న వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎకానమీ వాజ్ గ్రోయింగ్ ఫాస్టర్, 0.7% పెరిగింది, అన్ని కూడా బ్యాక్ టు నార్మల్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ తగ్గింది, మార్ట్గేజ్ రేట్స్ కూడా తగ్గబోతున్నాయి. ఇవన్నీ అంటే ఒక ఎకానమీ వైజ్ చూసుకుంటే చాలా పాజిటివ్గా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ లోపు ఈయన తొందరపడ్డాడు, ఇంకో 4 నెలలు అయితే అనుభవించేవాళ్ళు ప్రజలు, అప్పుడు మార్పు వచ్చి ఉండేది. ఎగ్జాక్ట్లీ ఆయన తొందరపడడం జరగడానికి ఇంకొక రీజన్ నేను డీటెయిల్ గా చెప్తాను. మీరు ఇంకోటి అన్నారు, స్ట్రైక్స్ అన్నారు. జూనియర్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టీచర్స్ కానీ ఆల్మోస్ట్ ఇంకా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే వాళ్ళు స్ట్రైక్ తిరగడం జరిగింది. ఇప్పుడు 2022-23 ప్రాంతంలో. సో కొన్ని ఏమో జెన్యున్ గా వాళ్ళ యొక్క ప్రపోజల్స్ పెట్టడము, జెన్యున్ గా వాళ్ళ యొక్క కన్సర్న్స్ పెట్టడము చేయటము జరిగింది. కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు యూనియన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇండియాలో కూడా యూనియన్ స్ట్రైక్ వెళ్తుందంట కదా. సో చాలా వరకు ఈ యూనియన్స్ దే ఆర్ అఫిలియేటెడ్ టు ద లేబర్ పార్టీ అపోజిషన్. సో అందుకనంటే వీళ్ళు చాలా స్ట్రాటజిక్ గా, ఇప్పుడు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పార్టీ కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి ఇక్కడ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టైంలో, ఆ టైంలో. సో లాస్ట్ ఇయర్ 2023లో మాంచెస్టర్ లో వాళ్ళు ప్లాన్ చేశారన్నమాట పార్టీ కాన్ఫరెన్స్, ఏది కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి రిషి సునక్ పార్టీ. సో కరెక్ట్ గా అదే వారంలో మొత్తం ట్రైన్ స్ట్రైక్స్. సో మాంచెస్టర్కి వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా స్ట్రైక్స్. అంత కోఆర్డినేటెడ్ గా వాళ్ళు ప్లాన్ చేసుకొని, అంటే దూర ప్రాంతాల నుంచి కన్జర్వేటివ్ పార్టీ మెంబర్స్ రానికుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశంతో ఇక్కడ స్ట్రైక్ జరగడం. అలా ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ కొంచెం బాగా ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటుంది, జూనియర్ డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, వాళ్ళ చేత స్ట్రైక్స్ వాళ్ళు చేయటము. అండ్ చాలా వరకు ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ ఒకటే మిగిలింది, నర్సెస్ కానీ, మిడ్ వైఫ్స్ కానీ, టీచర్స్ కానీ ఆల్మోస్ట్ అందరితో కూడా పరిష్కారం చేయడం జరిగింది రిషి సునక్ వచ్చిన తర్వాత. వీళ్ళందరికీ ఏదైతే వాళ్ళ పే రైజులు కానీ, వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అనమాట. సో అందుకే ఓటింగ్ పర్సంటేజ్ మనం చూసుకుంటే రిషి సునక్ ఆన్ హిజ్ ఓన్ క్యాలిబర్, ఏదైతే తన ఓన్ ఇండివిజువల్ పర్సనాలిటీ కరిష్మా ఏదైతే ఉందో అది చాలా రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా నిజంగా కనుక రిషి సునక్ ఆ టైంలో లేకపోయి ఉంటే కనుక అది కూడా వచ్చిండేది కాదేమో అనేది చాలా మంది అభిప్రాయం.
ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాల గవర్నమెంట్ ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అంటే టువర్డ్స్ ద ఎండ్ అది ఓన్లీ అసలు ఇంకా ఎవరు వచ్చినా సరే దాన్ని మార్చలేరు అనమాట. అలాంటిది రిషి సునక్ మాత్రం ఒక రెస్పెక్ట్, ఓకే తన ఒక ఇంటిగ్రిటీ, తను కష్టపడ్డాడు, ఈజ్ వెరీ వర్కింగ్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఈ ట్రై టు ఇంప్రూవ్ ద ఎకానమీ అనేది ఇండివిజువల్ గా ఉంది. కానీ పార్టీకి చాలా బ్లేమ్ ఉంది అనమాట, మెయిన్ గా బోరిస్ జాన్సన్, తెరిసా మే. రైట్. మరొక ప్రధానమైన అంశం ఈ శరణార్థులు అని వస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రాబ్లం అవుతోంది బ్రిటన్లో అంటున్నారు. ఎంతవరకు రైట్ అది? ఎస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను దీని గురించి డీటెయిల్ చెప్తాను, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రిజల్ట్కి వెళ్దాం ఒకసారి బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇప్పుడు గవర్నమెంట్ లో ఏదైతే 410-12 లేబర్ పార్టీకి, కన్జర్వేటివ్కి ఏమో 121 సీట్లు. కానీ రీఫార్మ్ పార్టీ అనేది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. రీఫార్మ్ పార్టీ అంటే నైజల్ ఫరాజ్ అని ఒక క్యాండిడేట్. నైజల్ ఫరాజ్ వచ్చేసి అంతకుముందు బ్రెక్సిట్ కి యూకిప్ ఇండిపెండెన్స్ పార్టీ అని, యునైటెడ్ కింగ్డమ్ ఇండిపెండెన్స్ పార్టీ అని, బ్రెక్సిట్ పార్టీ అని. సో ఏ టైంలో అయితే కీలకంగా ఇక్కడ కంట్రీ అంతా కూడా ఆలోచిస్తుందో ఆ టైంలో ఒక పార్టీ పేరు పెట్టడము, దానికి సంబంధించిన క్యాంపెయిన్ చేయడము. కానీ పార్టీలో ఎలక్షన్స్ లో మాత్రం పార్టీకి ఏమి ఓట్లు రావడం, సీట్లు రావడం జరగలేదు ఇప్పుడు కూడా. ఈ 2016లో ఎప్పుడైతే బ్రెక్సిట్ అనేది జరిగిందో అంతకు ముందు నుంచి కూడా మెయిన్ గా మనకి ఆ టైంలో సిరియా నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, అంతకుముందు ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని లిబియా నుంచి ఈ రెఫ్యూజీస్ బాగా రావడం జరిగింది. అంతకుముందే యూరోపియన్ యూనియన్ ఈయూలో భాగంగా ఏంటంటే వీళ్ళకి ఫ్రీ ఓపెన్ ట్రావెల్ ఒక అగ్రిమెంట్ ఉందన్నమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ది ఈయూ కంట్రీస్ లో ఏ కంట్రీ సిటిజన్ అయినా సరే ఇంకొక కంట్రీకి ఈజీగా ఓపెన్ డోర్ పాలసీ కింద వెళ్ళిపోవచ్చు అన్నమాట, వీసా ఏమీ లేకుండా. సో పోలాండ్ నుంచి కానీ, తర్వాత రొమేనియా నుంచి కానీ, ఎక్కడి నుంచి కదా, అల్బేనియా నుంచి కానీ, ఈ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మీరు యూకేకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ మీరు పనిచేసుకోవచ్చు. దాంతో ఏంటంటే 2016-2017 ఈ టైంలో ఎస్పెషల్లీ అంటే అంతకు ముందు చాలా మంది యూరోపియన్స్ ఒక పక్కన శరణార్థులు రావటము, ఈ స్మాల్ బోట్స్ అంటాం, బోట్స్ మీద వీళ్ళు రావటము, ఫ్రాన్స్ బార్డర్ నుంచి, అంటే అన్ని చుట్టూ తిరిగి వచ్చి ఫ్రాన్స్ రావటము, ఫ్రాన్స్ నుంచి మళ్ళీ యూకేకి రావటం, ఇలా జరిగిందండి. ఎంత రకంగా వచ్చారు అంటే వీళ్ళు ఎంతమంది వచ్చారు అంటే కొన్ని వేల మంది వచ్చారు, ఫ్యామిలీస్ సహా చిన్నపిల్లలు వేసుకొని మొత్తం వచ్చేసారు. యూలో పాలసీ ఎస్పెషల్ ఏంటంటే ఎవరైనా రిఫ్యూజీ వస్తే కనుక వాళ్ళని మనం స్వీకరించాల్సిందే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో హోటల్స్, మంచి కాస్ట్లీ హోటల్స్ లో వీళ్ళు మొత్తం A to Z బల్క్ గా బుక్ చేసి వాళ్ళకి ఏర్పాట్లు చేయడం, వసతి, తిండి, తర్వాత పిల్లలు ఆడుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇదిగా ఉంటుంది కాబట్టి ఒక ఫుట్బాల్, దానికి ఒక కిట్, అలా ఏంటంటే విడిగా వాళ్ళని ఎంత అంటే సొంత దేశ పౌరులను కూడా అంత మర్యాదగా చూసుకోరేమో, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం అంత గౌరవంగా చూపించారు. దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఒక్కొక్క కౌన్సిల్ దాదాపు 3 బిలియన్ పౌండ్స్ ని స్పెండ్ చేయడం జరిగింది. సో దీని వల్ల జనాలకి చాలా విసుకొచ్చింది. ఒకటి, అంతకుముందు వీళ్ళు రావటము, ఏం పని చేయకపోయినా సరే ట్యాక్స్ పేయర్స్ మనీతో వీళ్ళని అక్కడ అంత మర్యాదగా గౌరవంగా చూసుకోవడము. నెంబర్ 2, వాళ్ళేం పని చేయకపోను మనం ట్యాక్స్ చేస్తే మనం పడుతున్న ట్యాక్స్ల ద్వారా వాళ్ళకి పెట్టడము. ఇంకోటి ఏంటంటే ఒక పాలసీ ఉంది ఏంటంటే వీళ్ళు అసైలం సీకర్స్ అంటాం. మీ అసైలం కనుక 1 year పాటు కనుక మీరు మీ డెసిషన్ రాకపోతే, అంటే మీరు ఇక్కడ ఉంచాలా వద్దా, తర్వాత మీరు ఇచ్చారు ఫస్ట్, కానీ మీ డెసిషన్ అయ్యేంత వరకు మీరు గౌరవంగా మిమ్మల్ని మర్యాదగా చేస్తారు. సో 1 year కనుక మీకు రాకపోతే మీకు తర్వాత నుంచి మీరు ఇక్కడ జాబ్ చేసే రూల్స్ పెట్టారనమాట. సో ఆటోమేటిక్ గా 1 year పాటు మీకు డెసిషన్ రాకపోతే మీరు ఇంకా ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఈ 1 year ఎట్లా పోషిస్తుంది గవర్నమెంట్? పోషిస్తా ఏదండి ఈ 1 year గవర్నమెంట్ పోషిస్తుందా? పెద్ద హోటల్స్ లో పెట్టడము, వాళ్ళకి తిండి ఏంటి, వాళ్ళకి ఆటలు ఏంటి, ఇంకా లిటరలీ ఒక హ్యాపీగా లగ్జరీగా ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకోవచ్చు. మీకు ఇక్కడ రిఫ్యూజీగా వస్తే గవర్నమెంట్ చూసుకుంటుంది, హోటల్స్ లో పెట్టుకుంటుంది, ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళవి, మనం మాత్రం హ్యాపీగా దర్జాగా బతకచ్చు అని దాంతోనే ఆ భరోసా, ఆ ధీమాతోనే ఈ బోట్స్ ఏదో చాలా డేంజరస్ అనమాట, చాలా రిస్కీ అయినా కూడా వాళ్ళు సాహసం చేసి చిన్న బోట్స్, మన ఏదైతే చిన్న పడవలు ఉంటాయి కదా, ఆ పడవల మీద సముద్రం దాటి వస్తుంది అనమాట. సో చాలా మంది వచ్చే క్రమంలో చాలా మంది బోట్స్ తిరగబడి అందులో మునిగి చనిపోవటము, ఇట్లాంటి దారుణాలు చాలా జరిగినాయి, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. కానీ ఎంత రిస్క్ అంటే మీరు ప్రాణం పోయే రిస్క్ అయినా సరే నేను వస్తాను అనేది చూడండి ఎంత వాళ్ళని ట్రాక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళన్ని కంట్రీస్ ఎక్కువ చూసుకొని
ఇప్పుడు ఇప్పుడు సిరియా నుంచి వచ్చారనుకోండి, మీరు ఇమీడియట్ గా పక్కనే ఉన్న యూఏకి వెళ్ళొచ్చు కదా నిజంగా రెఫ్యూజీసే కనుక. లేదా లేదా మీరు ఓకే ఇటలీకి వెళ్తున్నారు, ఇటలీ నుంచి మీరు జర్మనీకి వెళ్తున్నారు, జర్మనీ నుంచి ఫ్రాన్స్కి వస్తున్నారు, ఎక్కడ కూడా ఉండట్లేదు వీళ్ళు పర్మనెంట్ గా. అక్కడి నుంచి మొత్తానికి ఫైనల్ గా రావాల్సింది యూకేకి మాత్రమే. సో ఎందుకు యూకే అనేది అన్న ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కూడా పెద్ద పెద్ద వాళ్ళతో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఎందుకు యూకేకి రావాలనుకుంటున్నారంటే, ఒకటి ఓపెన్ డోర్ పాలసీ, బాగా చూసుకుంటారు, మర్యాదగా చేసుకుంటారు, వెల్కమ్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేసి లాంగ్వేజ్. సో ఇప్పుడు ఏ కంట్రీ, ఫ్రాన్స్ వెళ్ళాలన్నా, ఇటలీ వెళ్ళాలన్నా, జర్మనీ వెళ్ళాలన్నా, ఏ కంట్రీస్ వెళ్ళాలన్నా కూడా ఆ లోకల్ భాష నేర్చుకోవాలి. కానీ యూకేకి వస్తే మాత్రం ఏంటంటే ఇంగ్లీష్ చిన్న చిన్న పదాలతో వచ్చి రన్నింగ్ ఇంగ్లీష్తో కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఈ భాష వల్ల ఇక్కడ చాలా మంది రావటం జరిగింది అనేది ఈ కొద్ది రోజుల క్రితం తెలిసినటువంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. సో వీళ్ళు రిఫ్యూజీస్ గా వచ్చి ఈ వీళ్ళని మైగ్రేషన్స్ ఇక్కడికి ఉండిపోతున్నారు, మన జాబ్స్ తీసుకుంటున్నారు, తర్వాత ఇంత ట్యాక్స్ పేయర్స్ మనీ వస్తున్నారు. మెయిన్ గా వచ్చేసి లా అండ్ ఆర్డర్ వీళ్ళ వల్ల ప్రాబ్లం అవుతుంది. అప్పటిదా వీళ్ళు ఇంటిగ్రేట్ కావట్లేదు. నెంబర్ 1, ఇప్పుడు నిజంగా ఎవరైనా వచ్చి ఇంటిగ్రేట్ అయిపోయి ఇంగ్లీష్ నేర్చుకొని ఇక్కడ కల్చర్కి అలవాటు పడి ఇక్కడ కలిసిపోతే బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు కలవట్లేదు, సెక్యులర్డ్ గా ఉంటున్నారు, ఐసోలేటెడ్ గా ఉంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూపించేది అంటే ఈ నైజల్ ఫరాజ్ ఒక ఈ పార్టీ రిఫార్మ్ పార్టీ పెట్టడం జరిగింది. సో వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో వీళ్ళకి 14% ఓట్లు వచ్చినాయండి. లేబర్ పార్టీకి 34% వచ్చినాయి, కన్జర్వేటివ్ పార్టీకి 24% వచ్చినాయి, రిఫార్మ్ పార్టీ థర్డ్ హైయెస్ట్ 14% వచ్చినాయి. కానీ వీళ్ళకి సీట్లు మాత్రం 5 వచ్చినాయి. సో మీకు 34% ఓట్లు వచ్చిన లేబర్ పార్టీకి ఏమో 63% 63% సీట్లు వచ్చినాయి. 24% ఓట్లు వచ్చిన కన్జర్వేటివ్ పార్టీకి ఏమో 19% సీట్లు వచ్చినాయి. కానీ 14% వచ్చిన ఓట్లు రిఫార్మ్ పార్టీకి, కానీ కేవలం 1% మాత్రమే సీట్లు వచ్చినట్టు, 5 సీట్లు మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లిబ్డెమ్ అని ఒక పార్టీ అనమాట. అదేంటంటే సెంటర్ రైట్ పార్టీ అంటుంది దాన్ని లిబ్డెమ్. వాళ్ళకి 12% ఓట్లు వచ్చినాయి అనమాట. అంటే రిఫార్మ్ కన్నా జస్ట్ 2% మాత్రమే తక్కువ వచ్చినాయి. కానీ ఓట్లు షేర్ చూసుకుంటే వాళ్ళకి 70 సీట్లు వచ్చినాయి. అంటే 11% ఆఫ్ ద హోల్ వాళ్ళ పార్లమెంట్ లో 11% వచ్చినాయి. సో 14% వచ్చిన వాళ్ళకేమో 1% వచ్చింది, 12% వచ్చిన వాళ్ళకేమో 11% సీట్లు వచ్చింటారు. సో దిస్ యాక్చువల్లీ ఎక్స్పోజ్ ద హోల్ సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇక్కడ ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ డిస్ప్రపోర్షనేట్ గా ఏదైతే జరిగిందో దీనివల్ల కరెక్ట్ జడ్జిమెంట్ రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ సిస్టమ్ నే మార్చాలని చెప్పేసి చాలా పెద్ద క్యాంపెయిన్ జరుగుతోంది. అండ్ మనం అది తెలియదు, కానీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మా ట్రూ వాయిస్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ 14% ఏదైతే ఉందో ఇది ప్రైమరీలీ ద కోర్ ఓట్ బేస్ ఆఫ్ ద కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ యొక్క కోర్ ఓట్ ఈ 14%. ఈ 14% అండ్ కన్జర్వేటివ్కి వచ్చిన 24% రెండు కలిపితే కనుక 38% ఈ లేబర్కి వచ్చిన దానికన్నా కూడా ఎక్కువే. సో ఇన్ ఎఫెక్ట్ ఈ రిషి సునక్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఈ కోర్ ఓట్స్ ని కనుక కన్విన్స్ చేసి ఉండుంటే ఎలక్షన్స్ కు వెళ్లే ముందు మేము చేస్తాము, ఇమ్మిగ్రేషన్ ఆపుతాము, కంట్రోల్ చేస్తాము, వీళ్ళని పంపించేస్తామని చేసి ఉండే కనుక ఇన్ని ఓట్స్ వాళ్ళకి చీలేవి కాదు. సో మెయిన్ గా ఏంటంటే నైజల్ ఫరాజ్ రిఫార్మ్ పార్టీ ఏదైతే ఉందో ఇది దీనివల్ల ఓట్ కట్టింగ్ చాలా చాలా జరిగింది, కన్జర్వేటివ్కి వచ్చిన ఓట్లు. ఇంకోటి ఏంటంటే నైజల్ ఫరాజ్ కూడా ఎలక్షన్స్ అనౌన్స్ చేసే ముందు వరకు కూడా తను డైరెక్ట్ గా నేను రంగంలో దిగుతున్నానని చెప్పలేదు అనమాట. ఓన్లీ పార్టీ ఉంది, తను ఎక్కడ యుఎస్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అనౌన్స్ అయినాయో అప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన సీట్లు అంటే ప్రెడిక్షన్స్ వచ్చేసి 6%, 5 to 6% మాత్రమే, ఇది నైజల్ ఫరాజ్ రాకముందు. కానీ ఎలక్షన్స్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత నైజల్ ఫరాజ్ నేను కూడా ఎలక్షన్స్ లో దిగుతున్నాను అని చెప్పిన తర్వాత నుంచి అనూహ్యంగా వాళ్ళ వైపు ఓటు షిఫ్ట్ జరిగింది. ఆ స్వింగ్ ఏదైతే ఎక్స్ట్రా ఆల్మోస్ట్ 7%, 8% ఏదైతే జరిగిందో ఆ స్వింగ్ ఈ మెయిన్ గా వీళ్ళ ఓటమికి కారణం. సో వీళ్ళ యొక్క మెయిన్ ఒకటే ఏం లేదు, ఏంటంటే ఇమిగ్రేషన్ ఆపాలి, మైగ్రేషన్స్ ని కంట్రోల్ చేయాలి, లీగల్ ఆర్ ఇల్లీగల్ బోత్. సో యూకేలో ఈ రిషి సునక్ అంటే బోరిస్ జాన్సన్ టైంలో ప్రవేశపెట్టిన ఒక పాలసీ ఏంటంటే రవాండా పాలసీ అని ఉంటుంది. మీరు చూస్తే రవాండా ఒక ఆఫ్రికాలో ఒక మధ్యతరి దేశం అనమాట. సో ఇక్కడ ఈ శరణార్థులుగా వచ్చే వాళ్ళందరినీ, రిఫ్యూజీస్ ని కూడా మనం ఇమ్మీడియట్ గా మన ఆ కంట్రీకి మనం ట్రాన్స్ఫర్ చేసి అక్కడే మనం వాళ్ళని హోటల్స్ లో హాస్టల్స్ లాగా పెట్టేసి వాళ్ళని అక్కడే ఉంచేస్తే
ఓహో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత యూకేలో ఉండబోము, మనం ఏర్ దగ్గర పంపిస్తారని ఒక భయంతో వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటారు, ఒక డిటరెంట్ గా పనిచేస్తుందని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఈ పాలసీ దాదాపు 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు. అక్కడ అన్ని కట్టేశారు, దాదాపు 500 మిలియన్ పౌండ్స్ ఆ కంట్రీకి ఇవ్వడం జరిగింది, అన్ని రెడీగా ఉన్నాయి. కానీ యూరోపియన్ హ్యూమన్ రైట్స్ లో ఆ కేసు లేబర్ పార్టీ అంటే అటు సైడ్ నుంచి వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రైట్స్ అగెనిస్ట్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ కేసు పెట్టడం జరిగింది. సో ప్రతిసారి రిషి సునక్ ఎప్పుడైతే ఈ పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కడ జరిగినా సరే, ఎప్పుడు నా దేశానికి వేరే ఫారెన్ కోర్టుకి, ఎందుకంటే బ్రెక్సిట్ తర్వాత ఏదైతే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసారో, సో అక్కడ యూరోప్ తో వీళ్ళకి సంబంధం లేదు కదా టెక్నికల్ గా చూస్తుంటే. సో ఫారెన్ కోర్టు చెప్పేది నేను వినను, నా దేశ సురక్షితము, నా దేశ ప్రజలు నాకు ఇంపార్టెంట్, నేను అది కేర్ చేయను, నేను అందులో నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ పాలసీ వల్ల ఇరుక్కుపోయాడు అనమాట, ఇది రవాండా పాలసీ. ఆయన అదే అన్నారు, ఇప్పుడు నేను కనుక మళ్ళీ తిరిగి వస్తే ఖచ్చితంగా ఆ కోర్టులో నుంచి నేను బయటకు వచ్చేసి వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోకుండా నేను ఈ శరణార్థులందరినీ కూడా రవాండాకు పంపించేస్తాను. 24వ తారీఖు జూలై 24వ తారీఖు ఫ్లైట్స్ కూడా నేను బుక్ చేసి ఉంచాను, అన్ని రెడీ చేసి ఉంచాను, నేను కనుక మళ్ళీ వస్తే పంపిస్తాను. కానీ ఏం జరిగిందంటే కేర్ స్టార్మర్ లాస్ట్ వీక్ గెలిచిన ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో వన్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ థింగ్స్ హీ అనౌన్స్డ్ ఈస్ ఇమ్మీడియట్ గా రవాండా పాలసీని మేము బరీ చేస్తున్నాము, డెడ్, ఇట్ ఈస్ డెడ్, రవాండా పాలసీ ఇస్ డెడ్ అండ్ వీఆర్ స్క్రాపింగ్ దట్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో లేబర్ పార్టీ వాజ్ వెరీ 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 సెన్సిటివ్ ఇష్యూ. ఇది రిఫార్మ్ పార్టీకి కానీ, అటు కన్జర్వేటివ్ పార్టీ కానీ, ఈ లేబర్ పార్టీకి కానీ, ఎవ్రీబడి వాజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఆఫ్ దిస్ ఇమిగ్రేషన్, ఈ రెఫ్యూజీస్ వల్లనే. ఈ యాక్చువల్ చెప్పండి, ఈ ఎలక్షన్స్ అంతా కూడా ఒక పక్కన ఎకానమీ, ఒక పక్కన ఇమిగ్రేషన్, ఈ 2 టాపిక్స్ మీదే జరిగింది. ఎకానమీలో ఏంటి వెరీ క్లియర్ గా రిషి సునక్ ఒక 11% నుంచి 2% తీసుకొని వచ్చారు, ఈజ్ డూయింగ్ వెరీ వెల్, అన్ని మేనేజ్ చేస్తున్నారు. కానీ ఇమిగ్రేషన్ లో మాత్రం ఈ కోర్ ఓట్ బేస్ ని వాళ్ళు అడ్రస్ చేయలేకపోయి ఓడిపోయారు. అంటే ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్ కావాలని బ్రిటన్ వాళ్ళు కోరుకుంటారా, వద్దని కోరుకుంటారా? ఇది కూడా చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి. ఎందుకనంటే మీకు టోనీ బ్లేర్ టైంలో 1997 ఎస్పెషల్లీ ఐటీ బూమ్ 1999 2000 తెలుసు కదా, ఆ టైంలో నుంచి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ ఎస్పెషల్లీ చాలా మంది వచ్చినారు. అంతకుముందు 1960s లో 1980s లో చాలా మంది డాక్టర్లు వచ్చారు, స్థిరపడ్డారు, కానీ చాలా చాలా తక్కువ పర్సంటేజ్. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ అంటే 99-2000 పోస్ట్ నుంచి ఎస్పెషల్లీ ఐటీ బూమ్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఇక్కడికి యూకేకి రావడం జరిగింది. సో ఆ టైంలో ఇట్ వాస్ వెరీ వెల్కమ్. సో ఇండియన్స్ ఎస్పెషల్లీ కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా ఏదైతే ఇక్కడ స్కిల్ గ్యాప్ ఉంటుందో అది వాళ్ళు ఫిల్ చేయడానికి వెల్కమ్ చేశారు. కానీ 2014-2015 ఎస్పెషల్లీ ఆ టైంలో గ్లోబల్ గా జరిగిన చాలా పరిణామం వల్ల సిరియాలో కానీ, లిబియాలో కానీ, అక్కడి నుంచి రావటం కానీ, మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు బయట ట్రూప్స్ బ్యాక్ వచ్చేసారు, మీకు తెలుసు కదా 2021 ఆ టైంలో. సో అక్కడి నుంచి చాలా మంది రెఫ్యూజీస్ గా వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట. సో 1966 లో కూడా కెన్యా నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట, యుగాండా నుంచి చాలా మందిని ఇలా శరణార్థులుగా ఎక్కడైతే వీళ్ళ వలస దేశాల నుంచి చాలా మంది తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అది సెట్ అయిపోయింది. కానీ ఈ ఈస్టర్న్ యూరోపియన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల డ్యామేజ్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏముంటుందంటే సాధారణంగా బ్రిటిష్ రూల్స్ దాని ప్రకారము గంటకి 10 పౌండ్లు ఇచ్చి పని చేయించాలనుకోండి, వీళ్ళు చీప్ లేబర్ కింద అయిపోయారనమాట. ఓకే మేము క్యాష్ ఇచ్చేస్తాము, గంటకి 5 పౌండ్లు ఇచ్చేస్తాము, మీరు పని చేసి పెట్టేశారు. దాంతో ఏంటంటే ద కోర్ ఇక్కడ బ్రిటిష్ బార్న్ పీపుల్ దే వర్ లూజింగ్ దేర్ జాబ్స్. వాళ్ళ స్ట్రగుల్ గా అయ్యేసరికి ఏంటంటే దట్స్ వెన్ ఇట్ టర్న్డ్ ఇంటూ యాంటీ ఇమిగ్రేషన్. సో 1997 దగ్గర నుంచి దాదాపు 2012-13 వరకు కూడా ఏదైతే వెల్కమ్ చేశారో దాని తర్వాత నుంచి మారిపోయింది అనమాట. మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మా జాబ్లు ఎందుకు తీసుకుంటున్నారు, అలా అవుతూ వచ్చిందన్నమాట. ఏది స్కిల్డ్ లో కాదు, అన్స్కిల్డ్. ఇప్పుడు ఐటీ డాక్టర్స్ ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ కూడా NHS ఇక్కడ నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు ఇండియాకి వెళ్ళి వాళ్ళ క్యాంప్స్ పెట్టి అక్కడి నుంచి డాక్టర్స్ ని, నర్సెస్ ని రిక్రూట్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 300 మంది పైన డాక్టర్స్ ని ఇండియాకి వెళ్ళి మరి రిక్రూట్ చేసుకుని వచ్చారు. కానీ ఏదైతే ఈ ప్లంబింగ్, గార్డెనింగ్, చిన్న చిన్న అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని మాత్రం వీళ్ళు వెల్కమ్ చేయట్లేదు. ఎందుకంటే లోకల్ పాపులేషన్ వచ్చేసి దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్ కాబట్టి. సో అటు ఉంది ఇటు ఉంది, బోత్ ది సైడ్స్ ఆఫ్ ది కాయిన్. రైట్. ఇక్కడ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఇట్లా శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా అట్లాగా టెక్నికల్గా లేబర్గా పనిచేసేటటువంటి వాళ్ళకి కూడా ఓటు హక్కు ఉంటుంది అక్కడ? లేదండి, వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఎందుకంటే దే ఆర్
ప్రిడామినెంట్లీ వాళ్ళు ఒకవేళ కామన్వెల్త్ సిటిజన్ అంటే ఇండియన్ సిటిజన్ కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ కెరీబియన్, తర్వాత ఆస్ట్రేలియా, కెనడా వాళ్ళు మాత్రమే ఓటు ఉంది. కానీ ఇలా శరణార్థిగా వచ్చిన వాళ్ళకి యూరోప్ అయినా సరే, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చినా సరే వాళ్ళకి లేదు. ఇప్పుడు మన దేశం నుంచి కానీ ఇట్లా పాకిస్తాన్ నుంచి కానీ డైరెక్ట్ ఇట్లా పాస్పోర్ట్లో కాకుండా అట్లాగా అక్రమ మార్గంలో వస్తే పౌరసత్వం ఇస్తారా? లేదు లేదు, అంటే కామన్వెల్త్ దీనికి లేదు లేదు లేదు, వాళ్ళకి కూడా లేదు. ఇల్లీగల్ గా రాకూడదు. మెయిన్ థింగ్ వచ్చేసి మీరు లీగల్ రెసిడెంట్ గా ఉండాలి. ఇల్లీగల్ గా వస్తే మీకు లేదు, నెంబర్ 1. సో ఇక్కడే మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కేర్ స్టార్మర్ లేబర్ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చారు కదా, వాళ్ళు వన్ ఆఫ్ ద మేనిఫెస్టోలో పాయింట్స్ పెట్టింది ఏంటంటే, ఇప్పుడు మన జనరల్ గా ఓటు హక్కు ఎంత 18 ఏళ్ళు కదా, దాన్ని నేను 16కు మారుస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. 16 ఏళ్ళకే ఓటు హక్కు కల్పిస్తాము. తర్వాత ఈ యూరోపియన్ నుంచి అంటే యూరోపియన్ సిటిజన్స్ ఏవైతే ఉంటారో ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్న వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఓన్లీ ఇఫ్ దే ఆర్ బ్రిటిష్ సిటిజన్స్ గా కన్వర్ట్ అయ్యి నేచురలైజేషన్ తప్ప. మేము ఇక్కడ ఉంటున్న యూరోపియన్ సిటిజన్స్ కూడా మేము ఓటు హక్కు కల్పిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది భాగంగా. అండ్ రీసెంట్ గా ఈ రోజు నిన్న వచ్చిన ఏంటంటే, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఒక 1 year తర్వాత నుంచి మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పేసి చెప్పారు. రైట్. చాలా రాష్ట్రాల్లో అంటే మీకు అక్కడ వేరేగా పేరు వాడతారు అనుకుంటాను, అక్కడ జరిగినటువంటి లేదా ఈ కార్పొరేషన్స్ టైప్లో ఉన్నటువంటి వాటిలలో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేయర్లుగా ఎన్నికవుతున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? అది చాలా కరెక్ట్ అండి, వాస్తవమే. మెయిన్ గా ఏంటంటే బంగ్లాదేశీ, పాకిస్తానీ అని కాదు, ఇండియన్ మేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్కడెక్కడైతే మన పాపులేషన్ అంటే కాన్సన్ట్రేటెడ్ గా పెరుగుతూ వచ్చిన్నారు, మన అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇండియన్, ఎవరైనా సరే ఇమిగ్రేషన్ గా వచ్చిన పాపులేషన్ ఎక్కడైతే పెరిగారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక అందులో ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, అందులో ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా నేను కూడా కంటెస్ట్ చేస్తాను అనే ఒక పొలిటికల్ అంబిషన్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఏమైందంటే ఎస్ వీళ్ళు అంటే ఒక డైవర్సిటీ, ఈ డైవర్సిటీ మనకి ఇంటిగ్రిటీ ఈ పేరు మీద ఏంటంటే ఓకే మన పార్టీలో లేదంటే మన కౌన్సిల్లో లేదంటే మన క్యాబినెట్ లో ఒకళ్ళు రిప్రజెంటేషన్ ఉండాలి. దాంతో ఏంటంటే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట టికెట్ ఇవ్వటం కానీ చేయటం కానీ. సో అలా చాలా మంది నిజంగా సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని మేయర్ గా చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు, దాదాపు 10 సంఖ్యలో కౌన్సిల్స్ లో వాళ్ళది ఏంటంటే చిన్న చిన్న కౌన్సిల్స్ ఉంటాయి. ఇక్కడ కౌన్సిల్స్ లో మేయర్ గా ఉంటుంది. మేయర్ గా ఏంటంటే వాళ్ళ పదవి కాలం ఓన్లీ 1 year ఉంటుంది, మారుతూ ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ మేయర్ గా. సో అలా చేశారు. కానీ లండన్ మీరు చూస్తే సదీక్ ఖాన్ చాలా ఫేమస్ లండన్ సిటీ మేయర్ వచ్చేసి దాదాపు ఆయన 3వ టర్మ్ లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతుంటాయి ఎలక్షన్స్ అక్కడ. ఇప్పుడు 3rd term లో ఉన్నారు సదీక్ ఖాన్. లండన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మెజారిటీ ఆఫ్ ద లండన్ లో 26 కౌన్సిల్స్ ఉన్నాయి. లండన్ మొత్తంలో 26 కౌన్సిల్స్లలో 13 అంటే సగానికంటే ఎక్కువ కౌన్సిల్లలో ఇండియన్ పాపులేషన్ లేదా ఏషియన్ పాపులేషన్ ఎక్కువ ఉందన్నమాట. సో దేర్ ఓట్స్ మ్యాటర్ దాన్ ద లోకల్ ఇంగ్లీష్ ఓట్స్. సో మీరు లోకల్ ఇంగ్లీష్ ఓట్స్ అన్ని ఒకరికి వేసినా, వీళ్ళందరూ ఒకరికి వేసినా, ఎవరైతే ఈ ఏషియన్ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ అన్ని కలుపుకొని ఎవరికైతే వేస్తారో వాళ్ళే గెలవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే ఎస్పెషల్లీ మీకు తెలుసు మన ఇండియాలో కూడా ఓట్ బ్యాంక్ అట్లాంటి చోట్ల అదే జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్, బట్ మీకు తెలుసు, అందరికి తెలుసు నేనే మాట్లాడుతున్నాను. సో ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు అండ్ వాళ్ళందరూ ఒకళ్ళకే ఓటేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆదేశాలు వస్తాయి, ఇదిగో మీరు ఈ క్యాండిడేట్ వేయండి అని. సో వాళ్ళు దానికే వేస్తారు. అదే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ మన ఇండియన్ పాపులేషన్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు చాలా స్కిల్డ్ 90% ఏంటంటే అందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఇలా స్కిల్డ్ లేబరే ఉంటారు. మైగ్రేషన్ అయిన వాళ్ళు ఓటు పర్సంటేజ్ తగ్గుతుంది అండ్ వాళ్ళు ఏంటంటే ఎవరి క్వాలిటీ వాళ్ళు వేసుకుంటారు. సో ఇక్కడ కూడా చిన్నగా ఏంటంటే ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఓన్లీ ఇదే కాదు, ఖలిస్తాన్ మీకు తెలుసు పంజాబ్ సంబంధించిన వాళ్ళు హైయెస్ట్, ఇప్పుడు గుజరాతీస్, పంజాబీస్ ఇండియన్ పాపులేషన్ లో హైయెస్ట్ వీళ్ళే. సో స్లోగా ఇక్కడ కూడా ఖలిస్తానీని ప్రమోట్ చేసే వాళ్ళని వాళ్ళు గెలవటము, ఎంపీస్ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎంపీస్ కూడా కొంతమంది గెలవటం జరిగింది. మొత్తం 29 మంది భారతీయ సంతతి చెందిన వాళ్ళు మనకు తెలుసు ఒకళ్ళు. అలా కాకుండా ప్రీతి పటేల్, తర్వాత సువెల్ల బ్రవర్మన్, తర్వాత శివాని రాజా, ఇలా దాదాపు నవేందు మిశ్రా అన్ని పార్టీస్ లో నుంచి కూడా ఉన్నారు. దాదాపు 29 మంది ఉన్నారు. అందులో చాలా మంది ఈ ఖలిస్తాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాస్తవంగా అక్కడ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? జీతం మనకి మామూలుగా మినిమం టు మ్యాక్సిమం ఎంత ఉంటుంది? ట్యాక్స్ ఎట్లా ఉంటుంది? మనకి ఇక్కడ ఇండియాలో అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ 10 లక్షలు దాటితే 30,000 30% కట్టాల్సి ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది?
ఇక్కడ ఏంటంటే థ్రెష్ హోల్డ్ ఏదైతే ఇన్కమ్ ఫ్రీ మన ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది 12,500 పౌండ్లు అనమాట. ఏడాదికి 12,500 మినిమం. అంటే అంతకంత తక్కువ వస్తే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క పౌండ్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న రేట్ ప్రకారం 106 రూపాయలు. కొన్ని మనం రఫ్ గా వేసుకున్న 100 రూపాయలు వేసుకున్నా సరే, సో 12,50,000 వరకు కూడా మీరు ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అనమాట. దాని తర్వాత నుంచి అంటే స్లాబ్స్ ఉంటాయి కదా మనకు కూడా, ఇంతవరకు ఇంతని. సో అక్కడి నుంచి దాదాపు 50,000 వరకు కూడా 20% మాత్రమే ట్యాక్స్, 20%. ప్లస్ ఇక్కడ సపరేట్ గా ట్యాక్స్ ఒకటే కాదు, ఎన్ఐ అని ఉంటుంది, నేషనల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. అది దట్ విల్ ఫండ్ టువర్డ్స్ NHS. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కూడా ఉంటుంది, కానీ పబ్లిక్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ NHS చాలా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి, సొఫిస్టికేటెడ్ గా ఉంటాయి. వాళ్ళకి ఫండ్ చేస్తుంటారన్నమాట. దాన్ని నేషనల్ ఇన్సూరెన్స్ అంటారు సపరేట్ గా. ఇక్కడ ఏంటంటే చాలా మంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఈ గవర్నమెంట్, మనకేంటి ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా చిన్న చూపు అనమాట, చులకన భావన, అక్కడ మనకి వైద్యం సరిగ్గా జరగదు అనే ఒక అభిప్రాయం. ప్రైవేట్కి వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అట్లా కాదు, ప్రైవేట్కి ఏంటంటే వెరీ హై పీపుల్ వెళ్తుంటారు. సో ఈ 20% కాకుండా మళ్ళీ NI, తర్వాత ఎంప్లాయర్స్ ఎంప్లాయీ మనకి PF లాగా అనుకోండి, ఎంప్లాయర్ కూడా వేస్తారు. దాని తర్వాత నుంచి ఏంటంటే 55,000 పౌండ్స్ అంటే 55 లక్షల తర్వాత నుంచి 45% ట్యాక్స్ అప్ టు 200 అంటే 2 కోట్లు వచ్చేంత వరకు కూడా 45% ట్యాక్స్. అది ఇంక్లూడింగ్ ఎవరైనా సరే, అది MPs అయినా సరే, ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే, సెల్ఫ్ ఇన్కమ్ అయినా సరే, వాళ్ళు అంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టారు. 50,000 నుంచి 2 లక్షల రూపాయల లోపు 45 2 కోట్ల వరకు 45% ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందులో మీకు ఇవన్నీ మీకు తెలుసు కదా, మనకి మన CAలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్ కి చేస్తే, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే, మీరు ఈ బాండ్లు మన గవర్నమెంట్ బాండ్లు కొంటే ఇంట్రెస్ట్ మీకు ట్యాక్స్ కట్ట, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో 12,500 వరకు కూడా ఇంత మీరు కట్టవలసిన అవసరం లేదు. సో 12,000 నుంచి 55,000 దాకా 20% కట్టాలి. సో మొత్తం ముత్తశుద్ధిగా 45% కాదు, 45 కాదు, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీరు ఈ ట్యాక్స్ మన ఉంటారు కదా అకౌంటెంట్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదని ఇవన్నీ చూపిస్తుంటారు. సో జనరల్ గా ఇక్కడ ఏంటంటే గంటకి 11 పౌండ్ రఫ్లీ ఇప్పుడు ఉన్నది, గంటకి 11 పౌండ్ మినిమం వేజ్ కింద వాళ్ళు ఇక్కడ UK గవర్నమెంట్ ఎవరు ఏ పని చేసినా సరే గంటకి మినిమం 11 పౌండ్లు ఇవ్వాలి. సో అలా చూసుకుంటే 16,000 17,000 పౌండ్లు మినిమం శాలరీ ఇక్కడ సంవత్సరానికి, అంటే 16 లక్షలు 17 లక్షలు. దాని ద్వారా అంటే మనకి లక్షల్లో చెప్తే చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ రెంట్లు, ఇక్కడ తిండి ఖర్చులు, ఇక్కడ ఉండే ఖర్చులు, ఎనర్జీ బిల్స్, వాటర్ బిల్స్ అన్ని కూడా దాని తగ్గట్టుగానే ఉంటాయి. కాబట్టి 16 ఒక్కటే కనిపిస్తుంది, ఖర్చులు కనిపిస్తుంది. సో 16 నుంచి ఏదైనా సరే 18,000 అనుకోండి, పోనీ 18,000 దగ్గర నుంచి ఒక 30-35 వచ్చేసి మిడిల్ లెవెల్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో 35 నుంచి దాదాపు ఇంకా 70-80 అంత వరకు కూడా కొంచెం మిడిల్ నుంచి హై మిడిల్ క్లాస్ అంటాం కదా, హైయర్ మిడిల్ క్లాస్ ఒక 40 నుంచి బెటర్ గా ఉంటుంది. సో మీకు 18,000 15,000 to 18,000 ఆ రేంజ్ లో కొంచెం లోవర్ క్లాస్ అనుకోవచ్చు, తక్కువ ఇది జనాభా. అండ్ 15,000 18,000 నుంచి దాదాపు 30-32 వెరీ నార్మల్ మనం చూసే మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. అండ్ అప్పుడు మిడిల్ క్లాస్ వచ్చేసి దాదాపు 40 నుంచి ఉంటుంది. అంటే ఇక్కడ నెలకు వచ్చేటప్పటికి 1,500 నుంచి లెక్కేసుకోవాలి అంతే కదా, 1,500 పౌండ్లు. 1,500 పౌండ్లు కానీ దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. అదే అంటే 1,500 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో కాకుండా అయితే అక్కడ లెక్క చూస్తే 1,500 రూపాయలు వేసుకోవాలి అక్కడ, అంతే కదా. కరెక్ట్. అప్పుడు ఎలాగా రెంట్ల ఏ రేంజ్ లో ఉంటాయి అంటే డిపెండ్స్ అండి. లండన్ లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. లండన్ లో అఫ్ కోర్స్ ఎక్కడ మీరు చిన్న లండన్ అవుట్స్కట్స్ లో 2 bedroom ఫ్లాట్ తీసుకున్నా సరే మీకు 1,200 పౌండ్లు ఉంటుంది. 1,200 పౌండ్లు జీతం ఇచ్చేయాల్సింది వాళ్ళకి. అంతే. అంటే కాకపోతే ఏంటంటే ఇద్దరు పని చేస్తారు, అప్పుడు ముగ్గురు పని చేస్తారు, ఫ్యామిలీ అంతా పని చేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది అనమాట అవుట్స్కట్స్ అని చెప్తాను. కానీ లండన్, ఈ సిటీస్, మాంచెస్టర్, బర్మింగమ్, ఇక్కడ సిటీస్ లో సెంటర్స్ లో కొన్ని అంటే అఫిలియంట్ ఏరియాస్ లో ఉంటే ఇంతే ఉంటుంది. బట్ మీరు నార్త్ వెళ్తే కొద్ది లీడ్స్, వారింగ్టన్ అంటే సబర్బన్స్ ఇట్లా వెళ్తుంటే ఎందుకంటే నెలకి 500 పౌండ్లు 600 పౌండ్లు 2 bedroom ఫ్లాట్ నేను చెప్తున్నాను, 2-3 bedroom. అఫ్ కోర్స్ మీరు 4 bedroom అలా వెళ్తే 1,000 పౌండ్లు 1,200 పౌండ్లు అలా ఉంటుంది. బట్ యూజువల్ వచ్చేసి 600-700 ఇదే రేంజ్ లో. అప్పుడు మిగతాది సరిపోతుందా? అంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరన్నా వస్తే మినిమం వేజ్ ఇట్లాగా 1,500 అట్లా ఉంటుందా, 3,000 ఆ రేంజ్లో వస్తారా?
అప్పుడు మన వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ 1500కి రారండి. నేను చెప్తాను చాలా లీస్ట్ గంటకు 11 పౌండ్లు మాత్రమే. కానీ మన ఐటీ సంబంధించి కానీ డాక్టర్స్ కానీ దే అర్న్ లాట్ మోర్ దెన్ దట్. 3 times ఎక్కువ వాళ్ళకి మినిమం ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తారు కాబట్టి వీళ్ళు కాంట్రాక్టింగ్ చేస్తారు అనమాట. కాంట్రాక్టింగ్ అంటే సెల్ఫ్ ఓన్ గా పనిచేయడం అనమాట. ఒక 6 నెలలు పనిచేయటము, మళ్ళీ 6 నెలలు బ్రేక్ తీసుకోవడం అలా ఉంటుంది. వీళ్ళు పర్మనెంట్ గా చేసినా సరే వీళ్ళ మినిమం 70,000 80,000 పౌండ్లు జీతం ఉంటుంది ఏడాదికి జనరల్ గా. ఇంకోటి ఏంటంటే అలా నిజంగా 1500 1800 పని చేసినా సరే 2000 ఆ రేంజ్ లో చేసినా ఇద్దరు పనిచేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తారు. పనిచేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ డబుల్ అవుతుంది ఇన్కమ్ అండ్ ఈ ఎక్స్పెన్సెస్ కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటాయి. సో డిపెండ్స్ అండి. సరిపోతాయా అంటే ఇద్దరు పనిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ లేబర్ పార్టీ రంగంలోకి రావడం వలన ఏం మార్పులు వస్తాయి అంటే ఇప్పుడు శరణార్థుల్ని భారీ ఎత్తున అలౌ చేస్తారా? ఈ మెయిన్ పాయింట్కి వద్దామండి. లేబర్ పార్టీ ఒక ఎకనామిక్ పాలసీస్ వేర్ ఆల్వేస్ డుబిషియస్. అంతకుముందు అంటే ఇక్కడ ఉన్న కామన్ జనాలు, నేను చెప్పిన కాదు, వాళ్ళకి ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు లేబర్ పార్టీ వచ్చినా సరే జనాలని బద్దకస్తులుగా చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఫ్రీ ఇన్కమ్ బెనిఫిట్స్ డోల్ అంటారు అనమాట. డోల్ చేస్తుంటారు, బద్దకస్తులుగా తయారు చేస్తారు అని. అండ్ అప్పులు చేస్తారు. మన అప్పులు చేసేలా సరే జనాలకి డబ్బులు ఇచ్చి ఫ్రీగా సోమరిపోతులుగా తయారు చేస్తారు ఒక కామన్ అన్నాడు. దాని తర్వాత కన్జర్వేటివ్ వస్తుంది. కన్జర్వేటివ్ రంగాన్ని ఎకానమీని ఫిక్స్ చేస్తారు, అప్పులు క్లియర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది అనమాట. కామన్ గా ఇంతకుముందు దాదాపు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినా సరే ఇదే జరిగింది కూడా. వాళ్ళు ఎప్పుడైతే లేబర్ పార్టీ వచ్చిందో అప్పులు ఎక్కువ పెరుగుతూ వచ్చినాయి. తర్వాత కన్జర్వేటివ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కన్జర్వేటివ్ వచ్చినా కూడా అప్పులు పెరిగినాయి, అది వేరే విషయం. కానీ ఈసారి ఈ కోవిడ్ వల్ల కానీ లేబర్ వచ్చినందువల్ల ఏంటంటే ఈసారి డోల్స్ ఏదైతే ఉంటాయో అది తక్కువే ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా చెప్పారు మేము ఫిక్స్ చేస్తాం ఎకానమీ ఈసారి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ సిక్ లీవ్ పాలసీ చాలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పటికిప్పుడు నేను కాల్ చేసి నేను ఇప్పుడు 8 o'clock నాకు వర్క్ ఉంది అనుకోండి, కాల్ చేసి ఐఎమ్ సిక్ అన్నారు అనుకోండి, ద ఎంప్లాయర్ హ్యాస్ టు పే మీ అంటే ఒక 1 week పాటు, అంటే 5 days వరుసగా కూడా నేను ఆఫ్ చేసినా సరే నేను నా సెల్ఫ్ అంటే నాకు జ్వరం వచ్చిందని నాకు నేను చెప్పేసుకొని నేను సిక్ లీవ్ నేను తీసుకోవచ్చు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఏదని చెప్పాలి. సో 1 week తర్వాత నుంచి అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మీకు ఈ ప్రాబ్లం, మీరు ఇంకా రెస్ట్ తీసుకోవాలి అన్నాను. సో ఈ సిక్ నోట్ కల్చర్ అనేది చాలా విపరీతంగా ఇక్కడ పెరగడం జరిగింది. అండ్ ఎంప్లాయర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సో ఈ యొక్క లాస్ ని రిషిజనకే స్టార్ట్ చేశారు యాక్చువల్ గా. ఇది మనం మార్చాలి, ఈ సిక్ నోట్ కల్చర్ ని తగ్గించాలి, ఇది ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పనిచేసిన వాళ్ళు ఆ రోజు రాలేదనుకోండి, దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది కదా. ఇంకా వేరే సంబంధించి రిలేటెడ్ ఉంటుంది, ఆ సంబంధించిన పని అంతా ఆగిపోయింది. సో ఇది అడ్రస్ చేయడానికి లేబర్ పార్టీ కూడా ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మేము ఫిక్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో యూకేలో ఎస్పెషల్లీ ఈ లేబర్ పార్టీ వచ్చినందువల్ల ఏంటంటే వీళ్ళు ఎకానమీ మేము ట్యాక్స్ అయితే పెంచము అని చెప్పారు. కానీ ఎలక్షన్స్ ముందు జరిగిన చాలా డిబేట్స్లలో రిషి సునక్ చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారము కనీసం సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,000 పౌండ్లు ట్యాక్స్ పెంచందే వీళ్ళు చేయలేరు అని చెప్పి చాలా నా మాట రాసి పెట్టుకొని మీరు కావాలంటే అని. సో వీళ్ళేంటంటే ఆల్రెడీ ఈ ప్రైవేట్ స్కూల్స్, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ కి మేము వ్యాట్ వేస్తాము 20%, ఇలా చాలా చెప్పారు. సో ట్యాక్సెస్ పెరగబోతున్నాయి అని ఒక నానుడి ప్రస్తుతం అయితే. కానీ వెయిట్స్ చూడాలి. ప్రస్తుతానికి మాత్రం యూకేలో ఎకానమీ వైజ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు టర్న్ బ్యాక్ అనమాట. అంటే ఇంప్రూవ్ ఈ ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ యుక్రెయిన్ వార్ వల్ల. సో ఇప్పటి నుంచి మళ్ళీ బెటర్గా ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్. మరొకటి, ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేటప్పటికి వీళ్ళు అమెరికాతో కలిసి మూవ్ అవుతున్నారు. అదే సందర్భంలో రష్యా వార్ని సమర్థిస్తున్నది, ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ నిన్ననే మళ్ళీ కొత్త పిఎం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, వెపన్స్ కూడా వాడండి అని చెప్పేసి. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎస్. సో మనకి ఎప్పుడు తెలుసు యుఎస్ యూకే అంటే యుఎస్ ఎక్కడికి వెళ్ళినా తోకలాగా యూకే ఉంటుందని అందరికి తెలుస్తుంది. అంతకుముందు కానీ ప్రతి వార్ ఏదో వచ్చా సరే ఇంకా బ్లైండ్ గా వెళ్ళిపోతారని చెప్పేసి. అండ్ రష్యా యుక్రెయిన్ లో కూడా మీరు చూస్తే టాప్ 10 కాన్ఫ్లిక్ట్స్ లో టాప్ 1-2 కాంట్రిబ్యూటర్లు యుఎస్ తర్వాత ఉన్నది యూకేనే. దాదాపు 2.3% ఆఫ్ ద జీడిపి, ఇక్కడ వీళ్ళ జీడిపి వచ్చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 trillion 1.2 trillion అనమాట. అందులో మీకు 2.3% దాకా వాళ్ళు స్పెండ్ చేశారు. ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో, మనకు తెలుసు 75th సమావేశాలు ఇప్పుడు వాషింగ్టన్లో జరుగుతున్నాయి. అన్ని కంట్రీస్ నాటోలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి సమావేశం అయ్యారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే అంతకుముందు కూడా 2% ఉండాలి అని చెప్పేసి, మినిమం 2% ఉండాలి అని చెప్పేసి. సో చాలా తక్కువ కంట్రీస్ మాత్రమే ఆ 2% వరకు కాంట్రిబ్యూట్ చేశారు.
కెనడా అయితే 1.3% కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట దానికి. కానీ యూకే మాత్రమే 2.3% చేసింది. అండ్ రిషి సునక్ ఉన్న టైంలో అంటే ఎలక్షన్స్ కి ముందు మేము 2.5% బై 2030 మేము డిఫెన్స్ కి స్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ కేఎస్ స్టార్మర్ నిన్న మన యుక్రెయిన్ సంబంధించి మాట్లాడుతూ కూడా ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన సపోర్ట్ అవుతుందో ఎక్కడ కూడా తగ్గదు, అది కంటిన్యూ చేస్తామని చాలా కేటగిరీగా చెప్పారు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ యుక్రెయిన్ హియర్, ఇట్స్ అబౌట్ రష్యా. సో రష్యాని యుక్రెయిన్ లో కనుక ఆపకపోతే ఫర్దర్ గా యూరోప్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనము రష్యాకి సపోర్ట్ చేయాలని చెప్పేసి లిటరలీ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ కి డబ్బులు మామూలుగా కాదు పోస్తున్నారు. ఈ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్స్, అంటే ఈ ఆర్మ్స్ అవి ఇటవి కాకుండా ఎయిడ్ రూపంలో కూడా, అంటే అక్కడ జనాలకి తిండి సామాగ్రి వాటికి కూడా చాలా కంట్రీస్ ఎస్పెషల్లీ యూకే అండ్ యుఎస్ పోయటం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ మనీ ఫ్రమ్ యూకే ఎకానమీ ప్రస్తుతం. బట్ వాళ్ళకి ఏంటంటే అక్కడ కామన్ థ్రెట్ వచ్చేసి రష్యా కాబట్టి దే హ్యావ్ నో అదర్ ఆప్షన్. రైట్. అంటే ఇప్పుడు అమెరికా వీళ్ళు బ్రెగ్జిట్ అయ్యారు కదా, ఇప్పుడు ఇంతకుముందు ఆ హామీతోనే కదా బోరిస్ జాన్సన్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ యూరోపియన్ యూనియన్లో ఏమైనా చేరుతుందా? యా, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే బ్రెక్సిట్ ఒక రిఫరెండం అనమాట, అది బైండింగ్ అనమాట. అండ్ బ్రెక్సిట్ కూడా 2016 జరిగినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎ వెరీ క్లియర్ కట్ మ్యాండేట్. కానీ ఫస్ట్ పాస్పోర్ట్ సిస్టమ్ ఒక్క ఓటు వచ్చినట్టే గెలిచినట్టే అనుకున్నట్టు 50 to 48% జరిగినమాట. అంటే బ్రెక్సిట్ కి వెళ్దాము అంటే బయటకు వచ్చేయాలని 52% వచ్చారు, 51 చేంజ్. అండ్ బ్రెక్సిట్ లో వద్దు మనం యూరోప్ తోనే ఉండమని 48. సో లిటరలీ హోల్ కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2. సో అది బైండింగ్ అయ్యేసరికి మన డేవిడ్ కామెరన్ డిసైడ్ అయ్యారు అని చేశారు. సో 2019 బోరిస్ జాన్సన్ గెట్ బ్రెక్సిట్ డన్ అంటే ఓకే మ్యాండేట్ అయితే అయిపోయింది రిఫరెండము, కానీ ప్రాసెస్ అన్ని ట్రాన్సాక్షన్స్ గత 40 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ చేయిస్తామని చెప్పేసి డిసెంబర్ 2020 2020లో ఆయన బయటకు రావడం జరిగిపోయింది మొత్తం అంతా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక్క లిబ్డన్ పార్టీ మాత్రమే మళ్ళీ మేము యూరోప్ తో సత్సంబంధాలు తర్వాత యూరోప్ లో తిరిగి జాయిన్ అవుతామని చెప్తున్నారు తప్ప లేబర్ పార్టీ కానీ కన్జర్వేటివ్ పార్టీ కానీ రిఫార్మ్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మేము తిరిగి బ్యాక్ వెళ్తామనేది వాళ్ళు చెప్పట్లేదు. ఇంకోటి ఎందుకు అని అంటే యూరోపియన్ యూనియన్ రూల్స్ ప్రకారం కూడా మళ్ళీ జాయిన్ అయితే ఈ ఒక ఫ్రెష్ అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తారు తప్ప ఇదివరకు మీరు ఉండి వెళ్ళిపోయారు కాబట్టి మేము చేయము. అండ్ యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా లెందీ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఇప్పుడు నిజంగా తిరిగి వెళ్ళాలన్నా కూడా ఒక 10 సంవత్సరాలు పట్టే ప్రాసెస్ అనమాట. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆ పరిణామం లేదు. కానీ దే వాంట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినా సరే ఒక ట్రేడ్ బ్లాక్ ఎందుకు అని అంటే వాళ్ళు ఎందుకు కామన్ కంట్రీస్ గా చూస్తారంటే గ్రూప్ ఆఫ్ 26 కంట్రీస్ ఒకళ్ళ కంట్రీలోంచి ఒకరికి ట్రేడ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా ఈజీగా. సో మేము ఆ ట్రేడ్ బ్లాక్ మాత్రం యూజ్ చేసుకుంటాం తప్ప సంబంధాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ రష్యా థ్రెట్ యుక్రెయిన్ వార్ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి మేము నిలుపుకోకపోతాము ఈ సత్సంబంధాలు, కానీ తిరిగి వెళ్ళము అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇందాక ఈ వార్ థ్రెట్స్ గురించి మాట్లాడినప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మనం చూస్తున్నాం, గాజా అక్కడ ఇజ్రాయెల్లో జరుగుతోంది. దానికి కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో మేము అది కంటిన్యూ చేస్తాము, వాళ్ళ స్టాండ్ ఏమి మారబోదు అనేది వాళ్ళు చెప్పారు. అండ్ ఆ ఓట్ బ్యాంకు ఆ జరిగిన ఓట్ షేరు, లేబర్ పార్టీ కూడా ఓడిపోయిన ఓట్లు, ఇండిపెండెంట్ గా ముస్లిం క్యాండిడేట్స్ ఇక్కడ ఓన్లీ గాజా పేరు మీదనే నుంచోని చేయడం, అది కూడా మనం పరిణామాల్లో చూడొచ్చు. అంటే పాలస్తీనా యాజిటేషన్స్ ఎక్కువ జరిగినాయి కదా బ్రిటన్లో. ఇప్పుడు లేబర్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చి దేన్ని సపోర్ట్ చేస్తుంది? పాలస్తీనాని సపోర్ట్ చేస్తుందా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుందా? అంతకుముందు కౌన్సిల్ ఎలక్షన్ జరిగినాయండి మేలో. ఇక్కడ చాలా మేజర్ లండన్ తో సహా మేజర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు లేబర్ పార్టీ గెలిచినా కూడా చాలా లేబర్ అంటే కన్జర్వేటివ్ అప్పుడు చాలా లీడింగ్ లో ఉంది, వాళ్ళు సగానికి సగం సీట్లు వాళ్ళు ఓడిపోయారు. కానీ ఆ సగం సీట్లు డైరెక్ట్ గా లేబర్కి వెళ్ళలేదు అనమాట. సో ఆ వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ వై రిషి సునక్ ఎందుకు ఎర్లీగా వెళ్ళాడు అంటే ఎకనామిక్ ఫిక్స్ అయింది. ఇంకోటి ఆయన ఏం చేశారంటే ఈ కౌన్సిల్ ఎలక్షన్స్ లో మనకి తగిన సీట్లని డైరెక్ట్ గా లేబర్కి వెళ్ళట్లేదు, స్ప్లిట్ అవుతున్నాయి అని. ఈ లేబర్కి ఎందుకు వెళ్ళట్లేదు అని డీటెయిల్ గా చూస్తే లేబర్ వాజ్ ఆల్సో నాట్ సపోర్టింగ్ ఆర్ ఇట్ వాజ్ నాట్ సపోర్టింగ్ పాలస్తీన్ ఆ టైంలో. ఇట్ వాజ్ టేకింగ్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓన్లీ బికాస్ ఇట్స్ హిస్టారికల్ కూడా ఎప్పుడు కూడా యుఎస్ కానీ యూకే కానీ ఈ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం జరిగింది అనమాట.
సో దానికి ప్రొటెస్ట్కి అగెనిస్ట్గా అంటే సీజ్ ఫైర్ అక్కడ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ చేసినప్పుడు కూడా లేబర్ దాన్ని సపోర్ట్ చేయలేదు. దాంతో ఏంటంటే చాలా మంది క్యాండిడేట్స్ లేబర్ పార్టీ క్యాండిడేట్స్ కూడా బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా వాళ్ళు పోటీ చేశారు. అక్కడ ఓట్లు చాలా ఓట్లు చీలినాయి అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా చూసుకుంటే కంట్రీ యొక్క పాలసీ, నాట్ జస్ట్ విచ్ పార్టీ కమ్స్ ఇన్ టు గవర్నమెంట్, ఏ పార్టీ వచ్చిందని కాకుండా కంట్రీ ప్రకారం చూసుకుంటే ఇజ్రాయెల్ కి వాళ్ళు రైట్ టు డిఫెండ్ అని చెప్తూ ఉంటారు అనమాట. ఇజ్రాయెల్ కి వాళ్ళని రైట్ చేసుకునే అని కాపాడుకోవాలి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో దే విల్ నాట్ చేంజ్ ఎనీ పాలసీ ఆన్ ఇజ్రాయెల్ ఆర్ యుక్రెయిన్ డిఫెన్స్ సంబంధించి. ఎందుకంటే ఇంకోటి ఇదే టైంలో ఎలక్షన్స్, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ముస్లిం సముదాయానికి సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సందర్భం. మన లెస్టర్ లో ఒక సీటు, అక్కడ మొన్న 2022లో అల్లర్లు జరిగింది, మీకు తెలిసి ఉండొచ్చు. లెస్టర్ లో హిందూ మందిర్ మీద అటాక్స్ జరగటము, గొడవలు జరగటం చాలా జరిగింది అనమాట. అక్కడ కన్జర్వేటివ్ క్యాండిడేట్ శివానీ రాజా అనే ఆవిడ గెలవడం జరిగింది. ఫస్ట్ టైం 37 సంవత్సరాల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఆ సీట్ లో గెలవడం జరిగిందన్నమాట. లెస్టర్ ఈస్ట్ లో పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ గా ఈయన ముస్లిం సముదాయానికి సంబంధించిన ఆయన గెలవటము జరిగింది. సో యూ కెన్ సీ అ క్లియర్ డివిజన్స్ ఇన్ ద బేస్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ఇన్ ద బేస్ ఆఫ్ ఫారెన్ ఎంటిటీస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దత్ గారు. ఇది పరిస్థితి. బ్రిటన్కి సంబంధించినటువంటి ఎన్నికలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆలోచన విధానం ప్రజలది మారుతూ ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యమైంది. కాకపోతే 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఒక ఏడాది ముందు వెళ్ళి దెబ్బతిన్నటువంటిది రిషి సునక్ అయితే ఒక ఏడాది ముందుగా అదృష్టం సంపాదించుకుంది లేబర్ పార్టీ. కాకపోతే దీని వలన విధానాలు మారుతాయి. ఆ మారేటటువంటి విధానాలు మన వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపెడతాయి అన్నటువంటిది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.